ఆర్గనైజేషన్ వాళ్ళందరినీ, రకరకాల కమ్యూనిటీలు అందరినీ కూడా మనం అందులో మిక్స్ చేసి అందరి యొక్క సందేశాలు, తర్వాత ఇది ఒక ఉద్యమంగా రూపాంతరం చెందాలి. ఈ కార్యక్రమం తర్వాత ఇది ఒక అహింస ఉద్యమం అన్నట్టు పత్రిసారి చెప్పారు, జాతవనంలో చెప్పారు. ఆచార్య శ్రీనివాస్ శాకాహారం మీద ఒక ఉద్యమం లేపాడని చెప్పారు. ఆయన నోట్లో వచ్చిందంటే అది ఏ రాగల్లో వెళ్తుందో అది మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే దీనికి వెజిటేరియన్ మూవ్మెంట్ అని నామకరణం చేసాం 2018లో. అది ఉద్యమం కావాలి. శాకాహారం అంటే బ్రాహ్మణులదో, వైశ్యులదో, లేకపోతే ఓం శాంతి వాళ్ళదో, పిరమిడ్ వాళ్ళదో ఈ పరిమితుల్లోంచి ఎవడూ మాంసం తినకూడదు అన్న అవగాహన రావాలి. అది ఏంటి, ధ్యానం చేస్తే మాంసం తినకూడదు, బ్రాహ్మణ కుటుంబంలో పుడితే మాంసం తినకూడదు, ఓం శాంతిలో ఉంటే మాంసం తినకూడదు, ఇవన్నీ సరికాని భావజాలం ఇది. సో అలా సమాజానికి వెళ్తుంది. ఎందుకు, మనం కూడా పరిమితుల్లో ఉంటున్నాం కాబట్టి. మనము రకరకాల పరిమితుల్లో ఉంటున్నాం. ఆ పరిమితులన్నింటినీ, గోడలన్నీ బదలుగొట్టి ఇది ఎవ్వరూ మాంసం తినకూడదు అన్న విషయాన్ని సమాజానికి అర్థమయ్యేలా మనం తెలియజేయాలి. థ్యాంక్ యూ. జీకే సార్ సందేశ్. థ్యాంక్ యూ. మరి ఈ శాకాహార ఉద్యమంలో భాగంగా పత్రిజీ ఏదైతే మనకి ప్రపంచం అంతటా కూడా శాకాహారంగా మారాలి అని చెప్పారో, దానికి ఒక అద్భుతమైనటువంటి వాయిస్గా ఈ గొప్ప కార్యక్రమాన్ని ఆచార్య శ్రీనివాస్ దంపతులు మరి అందరు పిరమిడ్ మాస్టర్సు సహకారం తీసుకుంటూ హైదరాబాద్ నడి ఒడ్డున మరి ఎన్నో ఆలోచనలు చేయడం జరిగింది. చిన్నగా ఒక హాల్లో చేద్దామా, బయట చేద్దామా అని అన్ని ఆలోచనలు చేశాక మరి స్టార్టింగ్లోనే ఒక సిక్సర్ కొట్టినట్టుగా ఒక పబ్లిక్ గ్రౌండ్స్లో ఒక గొప్ప ప్రాంగణంలో మనం అన్ని ఏర్పాట్లు చేసుకొని ఈ శాకాహార ఉద్యమంలో భాగంగా అహింస ధ్యాన మహాసభలు ఆ మహాసభలు అన్నటువంటి ఒక పేరులోనే పత్రిజీ యొక్క విజన్ మొత్తం దాగి ఉంది. మరి దీనికి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు మనం ఈరోజు అహింసాయుతమైనటువంటి ఆ జీవనంలో ఉండి దాని యొక్క ఆనందాన్ని, అద్భుతాన్ని మనం ఎలా అయితే చూస్తున్నామో దాన్ని ప్రపంచం మొత్తానికి తీసుకెళ్ళడం అనేది మన యొక్క బాధ్యత. సో ఇది మనకు ఒక గొప్ప అవకాశం. దీనికి సాయం చేయటం కాదు, దీన్ని ఒక అవకాశంగా మనం తీసుకొని మనందరం దీంట్లో పాలు పంచుకుందాం. మరి ఈ మహాసభల్లో మనం కూడా పాల్గొని దీన్ని దిగ్విజయం చేద్దాం. ఇది ఒక సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం నిరంతరం జరుగుతూ ఎలా అయితే మనం ఒక గొప్ప ధ్యాన మహాచక్రాన్ని జరుపుకుంటున్నామో, కేవలం ఈ అహింసా సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరికి అందజేసే ఈ గొప్ప కార్యక్రమంలో మనం భాగస్వాములు అవుదాం. మరి అందరం ఒకసారి గట్టిగా చెప్దాం, చలో హైదరాబాద్, చలో హైదరాబాద్, చలో హైదరాబాద్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా చెప్పట్లండి. రమణి మేడం. అందరికీ నమస్కారం అండి. ఎంతో అద్భుతంగా జరుగుతున్న ఈ మహాసభలకు, శాకాహార మహాసభలకి మేము ప్రతిరోజు ఈ జాతీయ అహింస మహాసభలకి అక్టోబర్లో జరిగిన దానికి మరి ప్రతిరోజు మార్నింగ్ 11 నుంచి 12 గంటలకి సంకల్ప ధ్యానం చేస్తున్నాము. అందులో నేను హోస్ట్ చేయటం నాకు చాలా గర్వంగా ఉంది. అయితే ఇది అందరూ కూడా ఆ టైంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సంకల్ప ధ్యానంలో జాయిన్ అయితే మరి అది ఒక ఫ్యూయల్ లాంటిది. మనం జరగబోయే దానికి అందరూ అందులో భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. తర్వాత ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆధ్యాత్మికతలో సహాయము అనే మాట లేదు, ఓన్లీ బాధ్యత అనే మాటే ఉంది. సహాయం అనేది ప్రాపంచికమైన మాట కాబట్టి దేనికి ఎవరికి మనం సహాయం చేయము, మనం బాధ్యత తీసుకుంటాము. కాబట్టి మనందరం బాధ్యత తీసుకుందాం ఎక్కడ ఏం జరిగినా. థ్యాంక్ యూ. ఇప్పుడు మనము ఆచార్య శ్రీనివాస్ గారిని అలాగే సురేష్ గారిని సన్మానం చేసుకుందాము. రెడీ, మ్యూజిక్ ప్లీజ్. शरणं गच्छामि
నేను 2008లో ఒక అబ్బాయి బ్యాగ్ పట్టుకొని ఒక చోట నుంచి ఉన్నాడండి, జొన్నాడ దగ్గర. లిఫ్ట్ అడిగాడు నన్ను, బైక్ లిఫ్ట్. ఏమండి ఇటు వెళ్తారా అని లిఫ్ట్ అడిగితే నేను బైక్ లిఫ్ట్ ఇచ్చానండి. ఎక్కడికి వెళ్ళారన్నారు, ద్వారకా తిరుమల ధ్యానం క్లాసులు అన్నారనమాట అండి. ధ్యానం అంటే ఏంటన్నాను. అయితే మీరు ధ్యానం నేర్చుకుంటారా, అయితే ఫోన్ నెంబర్ ఇచ్చారనమాట అండి. ఇచ్చిన తర్వాత నేను కాకినాడ వెళ్ళి సముద్రం గట్టును కూర్చొని ధ్యానం గురించి నేర్పుతారు కదా మీరు, ఏ విధంగా నేర్పుతారని ఫోన్లో అడుగుతున్నానండి. కళ్ళు మూసుకోండి, చేతులు పెట్టుకోండి అంటే చుట్టూ జనం ఉన్నారనమాట అండి. ఉంటే ఇలా కాదండి మీ ఇంటి దగ్గర పెట్టించండి, వచ్చి చెప్తాను అన్నారండి. వచ్చిన తర్వాత మా ఇంటికి తీసుకెళ్ళి చెప్తే 18 మందికి చెప్పారండి. ఆయన ఈ ఆచార్య శ్రీనివాస్ గారి ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను. సో అందుకని ఎవరైనా లిఫ్ట్ ఇస్తే బండి ఎక్కవద్దు, జీవితం మొత్తం మారిపోయి ఇలాంటి యజ్ఞాలు చేసుకుంటూ మూటలు మోసుకుంటూ వాటర్ బాటిల్ అందించుకుంటూ జీవితం అంతా అవుతుంది. ఎవరు బండి ఇస్తే బైక్ ఎక్కండి ఇప్పుడు కూడా. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు స్పిరిచువల్ ట్యాబ్లెట్ ఫౌండర్ అయినటువంటి డాక్టర్ జీకే గారి యొక్క జ్ఞానాన్ని తీసుకుందాం. అలాగే వారి టీం మెంబర్ని కూడాను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఒకసారి గట్టిగా చెప్పట్లండి. వాళ్ళ టీం మెంబర్స్ అందరూ కూడాను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నామండి. బుడగట్లపాలెం లక్ష్మణ్ రావాలి, ఎస్యానం లక్ష్మీ మేడం రావాలి, బ్యూటిషియన్ రమణి గారు, రాధా, మీనా, రత్నకుమారి మేడం, రాధాకృష్ణ గారు, మణికంఠ. సో అద్భుతంగా ఈ మాస్టర్స్ అందరి యొక్క సందేశాన్ని తీసుకుంటూ ఈరోజు బుద్ధుని యొక్క మహా కరుణతో కూడుకున్నటువంటి ఆ మెసేజ్, అష్టాంగ మార్గాన్ని మనం ఈరోజు అద్భుతంగా తెలుసుకుంటాము. సుదీర్ఘంగా మధ్య మధ్యలో ధ్యానం చేస్తూ ఏదైతే అష్టాంగ మార్గంలో మెసేజెస్ ఉన్నాయో, సరైన సంకల్పము, సరైన వాక్కు, సరైన ధ్యానము, సరైన ధోరణి, సరైన జీవన విధానము, ఒక్కొక్క దానికి ఇక్కడ ఉన్న మాస్టర్స్ వాళ్ళ యొక్క అనుభవమే నిజానికి పిఎస్ఎస్ మూమెంట్లో పత్రిజీ అద్భుతంగా మనకి ఆ 8 సూత్రాలని ఆచరణలో మనకి ప్రయోగాత్మకంగా పెట్టి చూపించారు. వాళ్ళ అనుభవాలతో పాటు ఆ మెసేజ్ని మనం వివరంగా ఈరోజు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. చేసుకోండి, వెనకాల కొంతమంది చూస్తాను, కూర్చోండి, వెనకాల కొంతమంది, బ్యాక్ ఒక 3. ఒక పాట పాడండి సార్. పత్రిజీ మీద ఒక అద్భుతమైన పాట విందాం. ఈ దారపల్లి ధ్యాన మహా యజ్ఞానికి నా హృదయపూర్వక ఆహ్వానము. పత్రిదేవా సుభాష్ పత్రిదేవా 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 సుభాష్ పత్రిదేవా పత్రిదేవా పరమపదంలా దొరికెనులేవో శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. పత్రిదేవా సుభాష్ పత్రిదేవా పత్రిదేవా పరమపదంలా దొరి
దొరికెనులేవో శ్వాస మీద ధ్యాస శ్వాస మీద ధ్యాస నీ ధ్యాన సన్నిధి నిలువని నాడు నిలువదు నా ప్రాణం నీ ధ్యాన సన్నిధి నిలువని నాడు నిలువదు నా ప్రాణం ముని మౌలిని సంకీర్తనమే ముని మౌలిని సంకీర్తనమే మణిమయ సోపానం అది మోక్షానికే త్రోవా పత్రిదేవా సుభాష్ పత్రిదేవా పత్రిదేవా పరమపదంలా దొరికెనులేవో శ్వాస మీద ధ్యాస శ్వాస మీద ధ్యాస ఇహ పరములనే ఏకం చేసే ఇహ పరములనే ఏకం చేసే మహిత సాగరం నీ మౌనం ఇహ పరములనే ఏకం చేసే ఇహ పరములనే ఏకం చేసే మహిత సాగరం నీ మౌనం ముని మౌలిని సంకీర్తనమే ముని మౌలిని సంకీర్తనమే మణిమయ సోపానం అది భవ జగతికే నావా పత్రిదేవా సుభాష్ పత్రిదేవా పత్రిదేవా పరమపదంలా దొరికెనులేవో శ్వాస మీద ధ్యాస శ్వాస మీద ధ్యాస శ్వాస మీద ధ్యాస. చాలా అద్భుతంగా పాడారు కదా, చప్పట్లు కొడదాం సార్కి, కంచి కంఠం. ముందుగా విశ్వవ్యాప్త పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి మరియు స్వర్ణమాల మేడంకి నా ఆత్మపూర్వక అభివందనాలు. మరి ఎంతోమంది అతిరథ మహారథ పిరమిడ్ మాస్టర్సు, గ్రాండ్ మాస్టర్సు ఇంత అద్భుతమైనటువంటి ఈ దారపల్లి జలపాతం దగ్గరలో మహాతార్ బాబాజీ పిరమిడ్ క్షేత్రంలో ఒక 5 రోజుల పాటు వనవాసం చేస్తూ మరి బుద్ధ పౌర్ణమి వేడుకలకు హాజరైనటువంటి ధ్యానులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక 30 సంవత్సరాల క్రితం నేను పత్రిజీని కర్నూల్లో మొట్టమొదటిసారి ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్గా ఉన్నప్పుడు ధ్యానంలోకి వచ్చినటువంటి ఒక 14 రోజులకే ఆయన కలటం జరిగింది. అప్పుడు కూడా బుద్ధ పౌర్ణమి ఉత్సవాలు అవి. ఎప్పటికప్పుడు బుద్ధ పౌర్ణమి నుంచి బుద్ధ పౌర్ణమికి నేను సంవత్సరాలు లెక్క పెట్టుకుంటూ ఉంటాను. మరి ఈ సంవత్సరం 3 బుద్ధ పౌర్ణములు హాజరవుతూ ఈరోజు ఇక్కడ, ఎల్లుండు కర్నూలు, ఆవలెల్లుండి బెంగళూరులో 2వ తేదీ.
ఈ అద్భుతమైనటువంటి ఈ ధ్యానాన్ని పత్రిజీ అందించి ఇది ఎంత దేశాల్లోకి ఎంత అద్భుతంగా వెళ్తుందని ఆ రోజు కలిసినప్పుడు కనీసం కూడా అవగాహన లేదు. ఇప్పుడు ఎలా అయితే మనం అంతా కలిపి ఒక కొద్ది మంది వరకు ఉన్నామో, అప్పుడు అంత పెద్ద బుద్ధ పౌర్ణమికి చాలా తక్కువ మంది ఆ కర్నూలు పిరమిడ్లో ఉండేవారు. పత్రిజీ ఒక్కరే అందరినీ సమాయత్తపరుస్తూ ఆ కార్యక్రమం 3 రోజులు అద్భుతంగా జరిగేది. ఒక మెడికల్ డాక్టర్గా వెళ్ళిన నాకు ఒక షాక్ ట్రీట్మెంటే జరిగింది అక్కడ. ఒక్కొక్కరి యొక్క అనుభవాలు, మరి అద్భుతంగా యాస్ట్రల్ ట్రావెలింగ్, థర్డ్ ఐ, ఇవన్నిటి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక డాక్టర్గా నేను దాన్ని జీర్ణించుకోలేకపోయాను. కానీ ఆ 3-4 రోజుల్లో నా సందేహాలు కొంతవరకు నివృత్తి చేసుకొని తిరిగి వెళ్ళి మరి ఒక గ్రూప్ అంతా కలిపి గంటలు హాస్టల్ రూమ్లో కూర్చొని ఈ ధ్యాన సాధన చేయటం, అక్కడి నుంచి అనుభవాల పరంపర, ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని వైజాగ్ వచ్చి అక్కడ సుమారు ఒక 10 సంవత్సరాలు ఇంగ్లీష్ వైద్యం ప్రాక్టీస్తో పాటు ఈ ధ్యానాన్ని విశేషంగా ప్రచారం చేయడంలో నేను తలములుకులయ్యాను. ఆ తర్వాత భారతదేశం అంతటా మరి వేరే దేశాల్లో పర్యటిస్తూ ఈ సంవత్సరం వల్ల ఒక 1 ఇయర్ ఇండియాలో నేను రావటం జరిగింది. ఈ మొత్తం ప్రయాణంలో ప్రతి సంవత్సరం మనం అద్భుతంగా ఈ బుద్ధ పౌర్ణమిని మనం జరుపుకుంటాం. ఎన్నో బుద్ధ పౌర్ణములు అటు బెంగళూరులో కానీ, మరి కర్నూలులో కానీ, అలాగే వైజాగ్లో ఒక ఇయరు, అనేక చోట్ల నేను హాజరవడం జరిగింది. బుద్ధుని యొక్క ప్రధానమైనటువంటి మెసేజ్ ఏదైతే 8 ఫోల్డ్ పాత్ అష్టాంగ యోగంగా మనం చెప్పుకుంటామో, చదవడానికి అదంతా ఒక ప్యూర్ థియరీలా ఉంటుంది. కానీ పత్రిజీ ఒక చాప కింద నీరులాగా వ్యవస్థకి అర్థమయ్యే లోపే ఎన్నో కార్యక్రమాలని రూపొందించి దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయానికి రోజువారీ జీవితంలో మధ్య మార్గంలో సంసారంలో ఉంటూనే ఆ 8 అష్టాంగ యొక్క అంశాలని ఆయన ఒక్కొక్కటిగా తీసుకొని రావటం చాలా చాలా గొప్ప విషయం. మనం దాన్ని చదవటమే కాదు, రోజువారీ జీవితంలో ఎలా మనం దాన్ని ఆచరణలో పెట్టాలి అన్న దాన్ని ఒక సామాన్య మానవుడికి, ఒక పామరుడికి, ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక రైతు దగ్గర నుంచి, మరి మన్య ప్రాంతంలో ఉన్నటువంటి గిరిపుత్రుల దగ్గర నుంచి, తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఈరోజు ఆ బుద్ధుని యొక్క అష్టాంగ మార్గంలో ఉన్న 8 అద్భుతమైన విషయాలు సునాయాసంగా చేరి వాళ్ళు ఆచరణలో పెట్టారు అనే దాన్ని మనం ఈ కొద్దిపాటి సమయంలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. పత్రిజీ యొక్క ధ్యానం నేర్పడమే కాకుండా ఇటువంటి ప్రకృతి ప్రదేశాల్లో ట్రెక్కింగ్లు నిర్వహిస్తూ ఆ అడవుల్ని మనకు దగ్గర చేశారు ఆయన. ఒక డాక్టర్గా ఉన్న నేనే ప్రారంభంలో 96 నుంచి 97, 98 సుమారు 2000 సంవత్సరం వరకు తిరుపతి ఫారెస్ట్లో సుమారు ఒక 7 ట్రెక్కింగ్లు అద్భుతంగా నేను అటెండ్ అయ్యాను. అప్పట్లో ఒక 100-150 మెంబర్స్తో మొదలు పెడితే 4 రోజుల్లో ఆ ఫారెస్ట్ మొత్తం క్రాస్ చేసేవాళ్ళం. ప్రకృతి మమైకమయ్యి ఆ పూర్తి గ్రీనరీలో జలపాతాలతో ఉండడం అనేది ఒక మహా అదృష్టం. మామూలుగా అయితే ఇటువంటి మనం ఒకసారి వచ్చి చూసి వెళ్ళిపోతాం. కానీ ఇలాంటి చోట ఒక చక్కని పిరమిడ్ను నిర్మించి, మహాతార్ బాబాజీ పిరమిడ్ని మరి ప్రతి సంవత్సరం కూడా ఏర్పాట్లు చేసి ఒక 5 రోజుల పాటు ఈ ప్రకృతితో ఉండే అవకాశాన్ని కల్పించినటువంటి ఈ మహాతార్ బాబాజీ పిరమిడ్ కమిటీ అందరికీ కూడా మరొకసారి నా మనసు నుంచి ఆత్మాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి అవకాశాన్ని తీసుకున్న మనం ఎంతో సౌభాగ్యవంతులం. అయితే ఈ అష్టాంగ మార్గాన్ని ఒక సిద్ధాంతంలా కాకుండా
అనుభవాల పరంపరతో మనం దీన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్స్ అందరూ కూడా ఒక్కొక్కరు సుమారు ఒక 10-15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు పైబడి అద్భుతంగా ధ్యానం చేస్తూ క్రమేపీ వాళ్ళు నిలబడి మరి సమాజంలో ఒక అద్భుతమైన ప్రయత్నానికి వాళ్ళు శ్రీకారం చుట్టిన వాళ్ళే. ముందుగా వైజాగ్ నుంచి వచ్చినటువంటి బ్యూటీషియన్ రమణి మేడం, తన జీవితం ధ్యానం రోల్కి ఎలా మారింది, ఏ రకంగా ఒక ఆత్మ సౌందర్యం అన్నటువంటి ఒక కొత్త ఐడియాకి ఆవిడ వరవడి చుట్టారు అన్న విషయాన్ని ఒక 5-7 నిమిషాల్లో క్లుప్తంగా తెలుసుకొని మరి ఈరోజు మన ముందు ఎంత లైవ్గా ఎంత పెద్ద విపత్కర పరిస్థితి వచ్చినా ఎలా దాన్ని సాధించారు అనే విషయాన్ని కూడా ఒక 3 నిమిషాల్లో ఆవిడ చెప్పినప్పుడు దాని వెనుక ఉన్నటువంటి అష్టాంగ మార్గం సూత్రాలని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓటీ మేడం. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. మరి మనందరి గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మరి నాకు నిత్యం జ్ఞానాన్ని నేర్పిస్తున్న డాక్టర్ జీకే సార్కి నమస్కరిస్తూ, మరి మీ అందరికీ కూడా నమస్కరిస్తూ, నా పేరు రమణి. నేను గత 27 ఇయర్స్ నుంచి బ్యూటీ క్లినిక్ రన్ చేసేదాన్ని. లాస్ట్ ఇయరే నేను అది వదిలేయడం జరిగింది. అయితే నేను అమ్మ ద్వారా ధ్యానంలోకి రావడం జరిగింది. ధ్యానంలోకి వచ్చిన వెంటనే నాకు చాలా తలనొప్పి ఉండేది. ఆ తలనొప్పి తగ్గిపోవడం జరిగింది వెంటనే. దాని తర్వాత మళ్ళీ వితిన్ 1 ఇయర్లో మళ్ళీ ఆ తలనొప్పి రావడం. అయితే మనకి ఇప్పుడు ఏమీ మెడికేషన్ అక్కర్లేదు, మనకి మెడిటేషన్ ద్వారా అన్నీ తగ్గుతుందని డాక్టర్ జీకే సార్ దగ్గరికి అమ్మ తీసుకొని వెళ్ళడం, మరి సార్ ఇచ్చిన గుళికలు అన్నీ కూడా ఏ టైంకి టైం టు టైం నేను వేసుకోవడం, అలాగే సార్ దగ్గర ఉండే టీం అంతా కూడా ఆర్ఆర్సి అనే మొత్తం ఆ టీం కౌన్సిలర్స్ అందరూ కూడా నాకు కౌన్సిలింగ్ చేయటం వల్ల వితిన్ చాలా తక్కువ టైంలోనే నాకు తలనొప్పి తగ్గడమే కాకుండా నీ ఆరోగ్యం నీ చేతల్లోనే అనే కేర్ షీట్ మళ్ళీ నా చేతికి ఇచ్చేసి, మీకు ఇంకా ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా మా దగ్గరికి ఏమి రాక్కర్లేదు, ఎందుకంటే మీ చేతిలోని మొత్తం గుళికలన్నీ ఉన్నాయి, ఏ టైంలో కావాల్సిన ఆ టైంలో వేసుకోవచ్చు అని. మరి ఎంతో చక్కగా అది చాలా గొప్ప విషయంగా నేను భావించాను. మరి అలాగే ఎప్పటికప్పుడు ఉండే గుళికలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ అన్నీ వేసుకుంటూ, మరి హెల్త్ ప్రాబ్లం అయితే నాకు ఇంకా చాలా చక్కగా నేను నార్మల్ స్టేజ్కి వచ్చేయడంతో ఇక నాకు ఆనందో బ్రహ్మ అని చక్కటి కార్యక్రమాన్ని నిత్యం చెయ్యాలి అని చెప్పడం, అలాగే త్యాగరాజ ఆరాధనోత్సవాలు, ఆనందో బ్రహ్మ మ్యాగజైన్, వీటన్నిటి మీద నేను సేవ చేస్తూ, అంటే నా వృత్తే దైవంగా సేవయే భాగ్యంగా చేయటానికి ఎంతో కీలకంగా సారు ప్రతిదీ ఎంతో జ్ఞానాన్ని నేర్పించడం వల్ల మరి అదే తలనొప్పి ముందు బాధపడుతుండేదాన్ని, మరి అదే తలనొప్పి జ్ఞానంతో నాకు మెసేజ్లు వస్తూ ఉండేవి. మరి ఎన్నో రకాల మెసేజ్లతో తర్వాత ఆత్మ సౌందర్యం అని చెప్పేసి మరి ఒక చక్కటి ఆటో రైటింగ్ రావడం, మరి ఆత్మ ఏంటి సౌందర్యం ఏంటి అని అప్పటికి నాకు తెలుసుకోలేని అజ్ఞానిని. దాని తర్వాత ఆ రోజు సార్ ఎంతో చక్కగా ఆత్మ సౌందర్యం అంటే మీరు ఒక బ్యూటీషియను అంటే బాహ్య సౌందర్యానికి మీరు చేస్తున్నే సేవలు ఇప్పుడు ఆత్మ సౌందర్యం కూడా మీరు ఇంక్లూడ్ చేసి ప్రతి ఒక్కరికి దీని ద్వారా జ్ఞానాన్ని ధ్యానాన్ని అందించాలి అని చెప్పడం, ఈ ఆత్మ సౌందర్యం ఎలాగ నేను చేయాలి అనేది నాకు గైడ్ చేస్తూ ఉంటే దాని మీద నేను కొన్ని కాన్సెప్ట్స్ కూడా నేను అది తయారు చేయడం జరిగింది. ఆ కాన్సెప్ట్స్ ద్వారా మరి తల నుండి కాళ్ళ వరకు ఉండే ప్రతి బ్యూటీ సమస్యను కూడా చక్కగా హెయిర్ ఫాలింగ్ అయినా, పిగ్మెంటేషను, అండర్ ఐ డార్క్ సర్కిల్, వెయిట్ రిడక్షన్, ఇలాగా రకరకాల బ్యూటీకి సంబంధించినవన్నీ కూడా దివ్య సౌందర్యం అని, అందం ఆనందం ఆకర్షణ అని, 8x3 టెక్నిక్ అని, ఇలా రకరకాల కాన్సెప్ట్స్తో తగ్గించడం ఇవన్నీ జరుగుతుండేవి. మా బ్యూటీ పార్లర్లో కూడా చక్కగా మెడిటేషన్ హాల్ ఉండి అందరికీ పౌర్ణమి ధ్యానాలు, సంగీత ధ్యానాలు ఇవన్నీ చేయటం. మరి ఈ సంగీత ధ్యానానికి అంటే నాకు థైరాయిడ్ ఉండటం వలన డాక్టర్ జీకే సార్ నాకు థైరాయిడ్కి థైరాక్సిన్ ఇన్స్టెడ్ ఆఫ్ థైరాక్సిన్ సంగీతమే ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలని చెప్పడం, ఆ సంగీతం ప్రాక్టీస్ చేయడంతో పాటు నేను కొన్ని చక్కటి ప్రోగ్రాంలు చేయడం, అప్పట్లో ఊంజల్ సేవలో కూడా సెలెక్ట్ అవ్వడం తిరుపతిలో, అలాగా అన్నిట్లో ప్రోగ్రాంలు చేస్తూ పాడుతూ ఎంతో ఆనందంగా ఆనంద బ్రహ్మ కార్యక్రమాలు చేస్తూ అలాగా
లాస్ట్ 2 ఇయర్స్ వరకు ఈ జీవితం అంటే ఎంతో బ్రహ్మానందం, ఆనందం, ఇదే ఇంకా అల్టిమేట్ అనుకునే టైంలో నాకు ఒక మహాజ్ఞాని అనే ఒక మరి దాన్ని నేను ఒక జ్ఞానంగానే తీసుకున్నాను. 2022లో నాకు క్యాన్సర్ వచ్చింది. ఆ క్యాన్సర్ వచ్చినప్పుడు మరి ఒక్క నిమిషం అందరూ ఎలా అయితే భయపడతారో అలాగే భయపడ్డాను అని చెప్పాలో, అది ఒక నా జీవితంలో ఒక పెద్ద సునామీ అని చెప్పొచ్చు. కానీ వితిన్ కొన్ని క్షణాల్లోనే దాంట్లోంచి బయటపడి, ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న జ్ఞానం, ఆ ధ్యానం, మరి బ్రహ్మర్షి పితామహ మరి ఇచ్చిన ఆ రెగ్యులర్గా ఇలాంటి జ్ఞాన మహాసభలు ప్రతి దగ్గరికి వెళ్ళడం, అందులో ఈ కడతాలని అన్నిట్లో పార్టిసిపేట్ చేయడం, ఇవన్నీ కూడా ఊరికినే ఆ సాధన పోదు కదా. మరి అలాంటి సాధనలో నాకు ఇలా రావడంతో వితిన్ మినిట్స్లోనే నేను అందులోంచి కోలుకొని, మరి నాకు ఇదేమైనా డివైన్ నుంచి వచ్చిన కాల, నేను ఇంకా అయిపోయిందా, నా పని అయిపోయిందా, నేను వెళ్ళిపోతానా, లేకపోతే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళడానికా అంటే నాకు నా ఇంట్యూషన్లోంచి ఒకటే వచ్చింది, ఉన్న స్థితిలోంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళడానికి మాత్రమే అని. ఆ యొక్కటి తీసుకొని మరి ఏదైనా మనం స్కూల్లో చదివినప్పుడు కానీ, ఒక సంగీతంలో చేరినప్పుడు కానీ, ఆ బేస్మెంట్ అంటారు, ఆ జ్ఞానాన్ని అంటే జీకే సార్ దగ్గర అసలు వచ్చినప్పుడు కనీసం ఏమాత్రం తెలియని, అంటే ఆత్మజ్ఞానం అంటే కనీసం తెలియలేని దాన్ని, ఆ జ్ఞానాన్ని అంతటినీ నేను తెలుసుకోవడం, ఆ బేస్మెంట్ అనేది ఎంతో అద్భుతంగా పనిచేయటం వల్ల ఇది నాకు ఎప్పుడైతే క్యాన్సర్ వచ్చిందో మరి ఇలాంటి గుళికలన్నీ కూడా ఆ టైంలో నేను చాలా ఈజీగా ఉపయోగించుకుని, మరి ఆ క్యాన్సర్ అంటే అది ఒక శిక్ష కాదు, శిక్షణ అని అనుకోవడం, మరి ఆ 2 సంవత్సరాల శరీరానికి ఏదైతే డాక్టర్స్ మెడికేషన్ చేశారో ఆ మెడికేషన్ అంతటినీ తీసుకున్నా కూడా నా మనసుని, నా మైండ్ని ఏమాత్రం కూడా ఎక్కడ స్ట్రెంగ్త్ని కోల్పోకుండా, మరి సారు ఎప్పటికప్పుడు చెప్తూ ఉండేవారు ఏంటి అంటే, మీతో కనెక్ట్ అవ్వడం, ఒక చిన్న 5 ట్యాబ్లెట్లే నేను తర్వాత వేసుకోవడం జరిగింది. ఏంటంటే ఎప్పుడూ చెప్తూ ఉంటారు, పత్రి సార్ చెప్తుంటారు, సార్ ప్రతిసారి మా క్లాసుల్లో చెప్తుంటారు, మేము అంతా ఇలా టీమ్గా ఉండేటప్పుడు చెప్పేవి ఏంటంటే అవేర్నెస్గా ఉండడం, తర్వాత యాస్టిజ్ యాక్సెప్టెన్సీ, అలాగే సాక్షిభూతంగా ఉండడం, అలాగే ప్రెజెంట్ టెన్స్లో ఉండడం. ఇవన్నీ కూడా మనకి చాలా చిన్నగా ఇంతే కదా అనిపిస్తుంది, కానీ అవన్నీ నిజంగా ఆచరించినప్పుడు మనసు కానీ ఆ మైండ్ ఎంత స్ట్రెంగ్త్ అవుతుందో నేను స్వయంగా అనుభవించడం జరిగింది. మరి ఆ స్టాండర్డ్ అనేది, ఆత్మజ్ఞానం తీసుకునే ఆ స్టాండర్డ్ వల్ల నాకు వచ్చిన ఇంత పెద్ద విపత్కరంలో కూడా నాకు ఇక సార్ ఒక చిన్నది చెప్తే, అంటే ఇంకా చిన్న లాస్ట్ 1 మినిట్ చిన్నవి ఏంటి అంటే, ఓకే, ఎంత చక్కగా అంటే తర్వాత ఇక నాకు వచ్చిన టైంలో సార్కి ఇలాగ వచ్చింది అంటే చాలా చిన్న గుళికలనే చెప్పొచ్చు. ఏంటంటే ప్రకృతితో కలవాలి అని, ప్రకృతితో మీరు వెళ్ళాలి అంటే ఆశ్రమ ధర్మం అంటే మాకు ఎప్పుడు ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. ఆశ్రమ ధర్మం తాలూకా అది ఎంత గొప్ప విషయం అంటే, మరి నేను కీమోస్ తీసుకొని మరి బ్రహ్మర్షి అక్కడ పెందుర్తిలో ఉండే బ్రహ్మర్షి పిరమిడ్కి స్టార్టింగ్లో వెళ్ళడం, వెళ్ళినప్పుడు కీమోస్ తీసుకొని అక్కడికి వెళ్ళి చక్కగా ఆ ప్రకృతితో ఉంటూ, మరి ఏమాత్రం అంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ అవి వస్తుండేవి, వచ్చినా కూడా ఆ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా సరేలే, అది అంతా శరీరానికి, నా మనసు కాదు అనుకుంటూ, తర్వాత రేవళ్ళపాలెం అక్కడ ఉండే ఆ ధ్యానాశ్రమంలో అక్కడ మళ్ళీ కీమోస్ తీసుకొని ఉండడం. అలాగే ఎక్కడ ఆశ్రమాలు అంటే ఒక్కటే చెప్తుండేవారు, మీరు ఇప్పుడు ప్రకృతితో కనెక్ట్ అవ్వాలి, ప్రకృతితో కనెక్ట్ అయ్యి అక్కడ అనుభూతి చెందాలి అని. అనుభూతి అనేది కూడా చాలా చిన్న విషయమే అనుకుంటాం, కానీ ఆ టైంలో ప్రకృతిలోకి వెళ్ళి ఆ చిన్న గాలి, ఆ నేచర్లో ఉండే ఆ యొక్క గాలిని పీల్చుకునేటప్పుడు కూడా ప్రకృతితో అనుసంధానం, ఆ అనుభూతి, మరి అలాగ అనుభూతి చెందుతునేటప్పుడు యూనివర్సల్ కనెక్ట్ అవ్వడం, ఆ కాస్మిక్ ఎనర్జీ తీసుకోవడం, అలాగే అదర్ డైమెన్షన్స్తో ఉండే మాస్టర్స్తో కలవడం, ఇవన్నీ కూడా ఎంతో అద్భుతంగా జరుగుతుండేవి. అలాగే మరి తర్వాత ఇలాంటి బుద్ధ పూర్ణిమ లాస్ట్ ఇయర్ అయితే నేను ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ టైము నేను కంప్లీట్గా నా ట్రీట్మెంట్ అంతా అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ నాకు సర్వైకల్ క్యాన్సర్ అని మళ్ళీ డయాగ్నోసిస్ చేశారు.
అయితే చేసినప్పుడు అది నేను అప్పటికే అంటే వెంటనే సార్ చెప్పడం ఏంటంటే, మీకు ఏదైతే వచ్చిందో అనుభవాలన్నీ కూడా బుక్ రూపంలో రాయాలి అని. ఆ బుక్ నేను మొదలుపెట్టాను. అది చాలా చక్కగా మరో మలుపు అనే బుక్ చాలా చక్కగా కంప్లీట్ అయ్యింది. ఇంకా మనం దాన్ని ఓపెనింగ్ చేద్దాము, సార్ ఎప్పుడొస్తారు అని వెయిట్ చేస్తున్న తరుణంలో మళ్ళీ నా చెకప్కి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ నాకు సర్వైకల్ క్యాన్సర్ అని చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు వెంటనే అప్పటికే నేను మొత్తం అంతా యూనివర్సల్తో, కాస్మిక్ ఎనర్జీతో, తర్వాత ఈ జ్ఞానంతో కనెక్ట్ అవ్వడం వల్ల నాకు ఆ రెండోసారి అయితే భయం అనిపించలేదు. ఎందుకంటే ఏదో సంథింగ్ జరుగుతూనే ఉంది, కానీ ఇదేమి నా శరీరానికి ఏదో బాధ పెట్టి నన్ను ఏదో చెయ్యాలని కాదు అనేది అప్పటికే నాకు అర్థమైంది. అయితే ఇప్పుడు ఈ బుక్లో ఏదైతే ఇంతవరకు రాసావో, ఇప్పుడు భయం అనే దాని మీద బాగా రాయాలి. ఎందుకంటే ఇది ప్రాణాంతకమైన జబ్బు అని అందరూ భయపడిపోతారు. కానీ ఫస్ట్ స్టార్టింగ్ మెడిటేషన్లోకి వచ్చిన కొత్తలోనే కొన్ని శ్రీదేవి మేడం కానీ సార్ చెప్పినవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవారు. కొన్ని జబ్బులు ఏంటంటే అది ఒక క్యాన్సర్ కానీ, హార్ట్ ట్రబుల్ కానీ, కిడ్నీ ప్రాబ్లం కానీ, పెరాలసిస్ స్ట్రోక్ కానీ, అలాగే లీవర్ ప్రాబ్లం కానీ, ఇలాంటివన్నీ కూడా వచ్చేవి మనకి ఇంకా జ్ఞానాన్ని పెంచుకోవడానికి, మనం ఒక స్థితిలోకి వెళ్ళడానికి అని చెప్పేసి ఆ రోజు చెప్పినది నాకు బాగా అర్థమయ్యి, నా శరీరానికి ఏమీ జరిగిపోదు, నేనేమి ప్రాణాలు కోల్పోను అని చెప్పేసి నాకు అర్థమయ్యి, ఆ రెండోసారి వచ్చినప్పుడు వెంటనే నాకు ఏంటి ఇలాగా అనుకోగానే నాకు మళ్ళీ మెసేజ్ వచ్చింది. ఇప్పటి వరకు బుక్లో ఏదైతే రాశారో ఇది అనుభవం రాశారు, ఇక మీదట ఏంటంటే భయాన్ని కూడా ఎలా జయించాలి, అది ఆ టాపిక్ రాయడానికే రెండోసారి వచ్చింది అని నాకు అర్థం అవ్వగానే వెంటనే ఇంకా నాకు అర్థమైంది. అయితే ఇంకా నేను ఆ టాపిక్ రాయాలి అని ఆ బిజీలో ఉంటే మరి ఒక్కసారి తెలిసిపోయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ వదలరు. అయితే తర్వాత మరి ఇంట్లో వాళ్ళు అదంతా భయపడతారు కదా, మళ్ళీ ఆ కీమోస్ తీసుకోవడం జరిగింది. అయితే సార్కి ఫోన్ చేసినప్పుడు ఇలాగా ఉంది అనగానే, మేడం ఇప్పుడు మాత్రం మీరు ప్రపంచంలో మొత్తం ప్రతిదీ కూడా మీరు వెళ్ళాలి, తిరగాలి అని చెప్పేసి చాలా చిన్న, మళ్ళీ అప్పుడు చిన్నదే కానీ చాలా పెద్దదే నాకు ఎంత చక్కగా ఇచ్చారు. ఇప్పుడు ప్రపంచంలోకి వెళ్ళాలి అని చెప్పేసి అని యూకే అంటే నాకు ట్రీట్మెంట్ అవుతుంది అయిపోయింది ఇంకా అనేది ఫస్ట్ టైం నాకు అయిపోయినప్పుడు యూకే అంటే యూరప్లో బుద్ధ పౌర్ణమి వేడుకలు జరుగుతునేటప్పుడు మీరు ఖచ్చితంగా మీరు అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి అన్నారు. ఇంకా నాకు కూడా ఒకసారి చెప్పారు అంటే అది దాని వెనకాతల ఎంతో ఉంటుంది అని చెప్పి మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంత నమ్మకం. ఇంకా నేను అక్కడ ట్రీట్మెంట్ అవుతున్నా, నేను ఇక్కడ వీసాలు ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది. వెళ్ళి ఆ బుద్ధ పూర్ణిమ వేడుకలు వెళ్దాం అనేసరికి మరి లాస్ట్ మినిట్లో నాకు వీసా రాలేదు. దాని తర్వాత అక్కడికి వెళ్ళకపోయినా తర్వాత వెంటనే యూకే వెళ్ళడం జరిగింది. యూకేలో పైడా పద్మా మేడం చేస్తూనే చక్కటి సాంస్కృతిక కార్యక్రమంలో ఆల్మోస్ట్ యూకేలో అన్ని ప్రదేశాలు వెళ్ళి చక్కగా ప్రోగ్రామ్స్ అన్నీ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు నేను చెప్పిన సర్వైకల్ అని చెప్పడం. అయితే తర్వాత ఇక కీమోస్ తీసుకుంటూ మళ్ళీ సార్కి చెప్పంగానే ఏం జరుగుతుందో మెడికేషన్ తీసుకుంటూ మళ్ళీ మీరు ఈ ప్రపంచంలో వెళ్ళిన ప్రతి 41 కంట్రీలు మీరు తిరగాలి అని చెప్పడం జరిగింది. అయితే ఇక వెంటనే నేను ఆ కీమోస్ తీసుకుంటూనే మళ్ళీ లాస్ట్ టైం జరిగిన యూరప్ దాని ట్రిప్కి వెళ్తే చక్కగా నేను ఒక్కతినే, అంటే ఈసారి భయం అనేది పోయింది. ఎలాగంటే నా లోపల నుంచి మరణ భయమే కాదు, నేను ఎక్కడికైనా ఏదైనా వెళ్ళి ఎక్కడైనా ఏదైనా చెయ్యగలను అని చెప్పేసి నాకు ఆ యొక్క ధైర్యం వచ్చింది. నేను ఒక్కరితోనే యూరప్ వెళ్ళి అక్కడ ఉండే మాస్టర్స్ అందరితో కలిసి సార్ ఇచ్చిన గైడెన్స్తో అక్కడ ఉండే చక్కగా మన స్పిరిచువల్ ట్యాబ్లెట్లో టీం ఎంత మంది అంటే ఉద్యోగాలు చేస్తూ చిన్న చిన్న పిల్లలు ఎంత మంచిగా ఆ టీం అక్కడ ఉన్నారు. వాళ్ళందరితో కలుసుకొని నేను వాళ్ళందరితో ఒక 15 డేస్ ఉండి మళ్ళీ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ ప్రోగ్రాము అవుతుంది. లాస్ట్ ఇయర్ మనకి వచ్చినప్పుడు దారపల్లిలో అవుతున్న ప్రోగ్రాంలో అప్పటికి నేను 4వ కీమో తీసుకుంటున్నాను. వచ్చిన తర్వాత దారపల్లిలో జరుగుతున్న ఆ వాటర్ ఫాల్స్లో వాటిలో అంతా ఎనర్జీ తీసుకొని ఇంకా నాకేమీ కాదు అని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. ఆ 4వ కీమోలో స్టాప్ చేసేసాను, మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను. ఈరోజు ఇలా ఉన్నాను, ఇంత ఆనందంగా ఉన్నాను.
భయం మొత్తం పోగొట్టుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. గట్టిగా చెప్పలు కొడదాం రామణి మేడంకి. ఇందాక చెప్తున్నారు మార్నింగే దారపల్లి అనగానే నేను క్లాస్కి రాలేదండి, జలపాతం కోసం వచ్చాను, అలాగే ముక్తి మోక్షం కోసం వచ్చాను. అక్కడికి వెళ్ళినప్పుడు మేడం అన్నారన్నమాట, సార్ లాస్ట్ ఇయర్ నేను ఆ పీక్ కీమో స్టేజ్లో ఉన్నప్పుడు, హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు నేను వచ్చాను ఇక్కడికి, మళ్ళీ ఈరోజు ఎలా వస్తున్నాను అంత లైవ్లీగా, ఏ మెడిసిన్ ఏ ట్రీట్మెంట్ లేకుండా అని చెప్పి. సో తను చెప్పినటువంటి ఈ అనుభవం మొత్తంలో మనం కనుక నిశ్చితంగా గమనిస్తే బుద్ధుడు చెప్పినటువంటి 8 మహావాక్యాల్లో సుమారు ఒక 3-4 మనం అద్భుతంగా అర్థం చేసుకోవచ్చు. మొట్టమొదట ఆవిడ నా దగ్గరికి ఒక థైరాయిడ్ కంప్లైంట్తో వచ్చారు. ఆ రోజు వచ్చేటప్పటికి తెల్లవారు 9 నుంచి రాత్రి 9 వరకు ఆవిడ బ్యూటిషియన్ క్లినిక్లో ఒక 6 అసిస్టెంట్లు మేనేజ్ చేస్తూ డబ్బులు దాని ద్వారా సంపాదిస్తూ ఉండడం ఆవిడ పని. అన్నీ తగ్గాయి, కానీ థైరాయిడ్ కంప్లైంట్ తగ్గలేదు. అప్పుడు మన దగ్గర రాగానే థైరాయిడ్ ప్రాబ్లంకి మన దగ్గర ఉన్న సొల్యూషను బుద్ధుడు ఇచ్చినటువంటిది సరి అయిన వాక్కు. థైరాయిడ్ అంటే థ్రోట్ ప్రాబ్లం కదా, వాక్కుని సరిచేయాలి. ఆ సరి అయిన వాక్కు అనేదానికి పత్రిజీ మనకు అందించిన అద్భుతమైన వజ్రము వాక్క్షేత్రం అనే పుస్తకం. ఇక్కడ ఎంతమంది వాక్క్షేత్రం పుస్తకం చదివారు? చేతులు ఎత్తండి. వాక్క్షేత్రం గట్టిగా చేపట్లు కొట్టండి వాళ్ళకి. పత్రిజీ ఇచ్చినటువంటి వాక్క్షేత్రం పుస్తకం చదివితే బుద్ధుడు ఏదైతే మనకి సరి అయిన వాక్కు అని చెప్పారో అది అందులో వండర్ఫుల్గా రాస్తుంది. దాన్నే ఉత్తరోత్తర థైరాయిడ్ అనేటువంటి ఒక చిన్న పుస్తకంగా మనం తీసుకొని రావడం జరిగింది. దాంట్లో ఉన్న విషయాల్లో ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడున్నటువంటి భూమండలానికి వాక్కు ద్వారా సత్కర్మ, ఒక పిరమిడ్ మాస్టర్గా ఏదైతే ధ్యానాన్ని జ్ఞానాన్ని మనం పొందామో దాన్ని ఇతోధికంగా ప్రతి ఒక్కరికి మనం విశేషంగా అందిస్తూ, ఎప్పుడైతే మన వాక్కుని సరి అయిన దిశగా వినియోగిస్తామో అప్పుడు థైరాయిడ్ అనేది దానికి అదే పూర్తిగా తగ్గిపోద్ది. అండ్ దాంతోపాటు ఇటువంటి చక్కని ప్రదేశాల్లో పౌర్ణమి రోజుల్లో ఉండి మౌనం పాటిస్తూ ధ్యానం చేస్తూ ఉంటే ఆ మౌనంలోనే ఈ వాక్కుని మనం సరిచేసుకుంటాం. మరి ఆవిడకి చిన్నప్పటి నుంచి విశేషంగా సంగీతం నేర్చుకోవాలని ఉంది లోపల, కానీ తెల్లవారు లేస్తే రాత్రి దాకా కరెక్ట్గా చెప్పాలంటే దుకాణం, బ్యూటిషియన్ దుకాణం 9 నుంచి రాత్రి 9 వరకు డబ్బులు. ఆవిడకి తెలియదు కూడా నేను ఈ వయసులో కూడా సంగీతం నేర్చుకోవచ్చు, నాకున్నటువంటి కోరికను నేను పూర్తి చేసుకోవచ్చు అని. ఆవిడదంతా విన్నాక అప్పటికి ఆవిడ తెల్లవారు 3కి లేచి 6 గంటల వరకు, మరి సాయంత్రం పూట ఒక 4 గంటలు ధ్యానం చేస్తున్నారు ఆవిడ. కానీ థైరాయిడ్ మందు నుంచి బయటికి రాలేకపోయారు. జీవితం అంతా ఒక 40 నిమిషాలు విన్నాక నేను వెంటనే ప్రిస్క్రిప్షన్లో రాశాను, ఈ రోజు నుంచి మీరు 3.5 గంటలు సంగీత సాధన, అరగంట సేపు ధ్యానం అని చెప్పి. ఎగ్జాక్ట్గా 1 ఇయర్ అయ్యేటప్పటికి ఆవిడ పూర్తిగా థైరాయిడ్ టాబ్లెట్ల నుంచి బయటకు వచ్చేసారు. పత్రిజీ ఒకసారి ధ్యానమాచకంలో చెప్పారు, 2035 తర్వాత ఈ ప్రపంచం అంతటా కూడా ప్రతి ఒక్కరూ కూడా సంగీత సాధన చేయాలి, సంగీతం నేర్చుకోవాలి అని, సంగీతం గురించి ప్రచారం విశేషంగా జరుగుతుంది అని ఆయన నోటమ్మడి మాట వచ్చిందంటే ఆయన ఒక శాసనుడు, ఒక బుద్ధుడితో సమానం మనకి. అప్పుడే చెప్పారు ఆయన. మరి దాని వెనుక ఆయన ఇచ్చినటువంటి లక్ష్మీ పార్వతీ సరస్వతి అన్నటువంటి ఒక చిన్న కాన్సెప్ట్ కూడా దాగి ఉంది. ముందు లక్ష్మి అంటే సంపద కావాలి, తర్వాత పార్వతి అంటే ఆత్మజ్ఞానము శక్తి మనం పొందాలి, తర్వాత సరస్వతి అంటే కళలు. చక్కగా ఏదైనా ఒక కళను అభ్యసించి దానితో ఈ భూమి మీద ఈ శరీరంతో ఉన్నంత వరకే ఆ కళలు ఉంటాయి. దాని ద్వారా మనం ఎంతో ఆత్మానందాన్ని పొందుతాం, ధ్యానంతో బ్రహ్మానందాన్ని పొందుతాం, మరి శరీరంతో విషయానందాన్ని పొందుతాం. మరి ఇక్కడ ఆ సరస్వతి అన్నది కళలు, ముఖ్యంగా సంగీతము ఈ గొంతుకి సంబంధించింది. అంటే ఏదైతే మనం ఈరోజు మనం మాట్లాడుతున్నామో ఆ వాక్కు జిఎస్ మహానుభావుడు చెప్పాడు, వాక్యము స్వస్థత పరుచును. నువ్వేదైతే మాట్లాడతావో అది అవతల వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తుంది, హీలింగ్ అవుతుంది. కాబట్టి ఆ మాటను ముందు సరి చేసుకోవడం, ఆ గొంతు సరి చేసుకోవడం అనేది మేడం అటు ధ్యాన ప్రచారంకి శ్రీకారం చుట్టడం,
మరి సంగీతంలోకి రావడం అనే 2 విషయాలతో తనకున్నటువంటి థైరాయిడ్ సమస్యను తగ్గించుకోవడమే కాకుండా రైటియస్ యాక్షన్, సరైన చర్య స్టార్ట్ చేశారు. అదే ఆత్మ సౌందర్యం. తన దగ్గరికి వచ్చే ప్రతి క్లయింట్స్ని పడుకోబెట్టి వాళ్ళకి ధ్యానం చేయించడం, మరి తోటి బ్యూటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వచ్చే వాళ్ళకి ధ్యానం నేర్పాలి అని చెప్పి ఒక సరైన చర్యతో ఎంతోమంది బ్యూటీషియన్స్కి ఎన్నో వర్క్షాప్స్ చేశారు ఆవిడ. చేసి ఈరోజు మీరు చాలా బ్యూటీషియన్స్ ఒక చైర్ వేసి అక్కడ పిరమిడ్ పెట్టి వచ్చే వాళ్ళకి ధ్యానం చేపిస్తారు. కళ్ళ మీద కీరాలు పెడతారు, కీరాలు పెట్టి కీరా మెడిటేషన్ ఆ పావుగంట అరగంట ధ్యానం చేయిస్తారు అంతే వాళ్ళతో. ఎంత అద్భుతం చూడండి. మరి నేనైతే ఒక డాక్టర్గా వాళ్ళకి టెస్టులు రాసి కూర్చోబెట్టి అక్కడ ధ్యానం నేర్పిస్తాను ఆ రిపోర్ట్లు వచ్చేంత వరకు. మరి ఆవిడ కళ్ళ మీద కీరాలు పెట్టి ధ్యానం చేయించారు. దట్ ఈస్ ద రైటియస్ యాక్షన్. చూడడానికి మనకు ఒక నవ్వులాట్లా ఉంటుంది, కానీ దాని వెనకాతల వాళ్ళ జీవితం మొత్తం మార్పు మనం చూస్తాం. సో ఆ సరి అయిన దృక్పథము, మరి సరి అయినటువంటి చర్య, ధ్యాన ప్రచారంలోకి పూర్తిగా ములగడం, వాక్కుని సరి చేసుకోవడం, అండ్ చివరిగా ఆవిడ ఎప్పటి నుంచో ధ్యానం చేస్తున్నా మరి అంత పెద్ద మహమ్మారి, మనందరం మామూలుగా అయితే భయపడతాం. అంత పెద్ద అనారోగ్యం వచ్చినప్పుడు పూర్తిగా సరి అయిన ధ్యానము అన్న ఒక్కదాన్ని నమ్మి మరి గంటలు ధ్యాన సాధన చేస్తూ, ఏదైతే పత్రిజీ మనకి మన జీవితం మన చేతుల్లోనే ఉంది, మన చర్యల్లోనే ఉంది, మన ఆలోచనలో ఉంది, ఆలోచనలు పూర్తిగా తను మార్పు చేసుకొని మరొక మలుపుకి ఆవిడ శ్రీకారం చుట్టి ఒక అద్భుతమైనటువంటి పుస్తకాన్ని మరో మలుపు అనే పేరిట ఏదైతే ఒక గొప్ప మార్పు, పెను మార్పు ఆవిడ జీవితంలో వచ్చిందో దాన్ని ఒక గ్రంథస్థ రూపంగా అనుభవ మాలికగా తను తీసుకొని రావడం జరిగింది. సో ఆ సరి అయిన ధ్యానంలో మనం ఎప్పుడైతే ఉంటామో అది ఎంత పెద్ద సమస్య అయినా దాన్ని పూర్తిగా మనం పరిష్కరించుకొని తిరిగి ఒక బుద్ధుడిలాగా ఈ సమాజంలో కలియుగ భగవంతుడిలా నడియాడగలము అని చెప్పడానికి ఆవిడ యొక్క జీవితమే ఈరోజు నిదర్శనం. మరి దాన్ని దేశ విదేశాల్లో ఈరోజు తీసుకొని వెళ్తూ అమెరికాలో పర్యటించారు, యూకేలో పర్యటించారు. ఈ చిన్న కంట్రీస్ అయితే లెక్కలేదు. అన్ని చోట్ల ఈ ధ్యానాన్ని తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. సో ఏదైతే మనం అష్టాంగ మార్గంలో మనం చూస్తున్నామో దాన్ని మన జీవితంలోనే అనుభవంగా పొంది దాన్ని మరింత మందికి అందచేయటం అనేది పత్రిజీ మనందరికీ ఇచ్చినటువంటి ఒక గొప్ప ప్రయత్నంగా ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. మరి సిటీలో ఉన్నవాళ్ళు, బాగా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఎన్నెన్నో గొప్ప విషయాలు చేస్తారు. ఎక్కడెక్కడో మారుమూల ఉండేటువంటి ఒక మత్స్యకారులుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఏం చేయగలరు, ఏ రకంగా అక్కడ మార్పు అనేది ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ నుంచి, అష్టాంగ యోగం నుంచి వచ్చింది అనే విషయాన్ని తన స్వీయ అనుభవంతో పాటు మరొక ప్రాజెక్ట్ రూపంలో చేస్తున్న కార్యక్రమాలని లక్ష్మణ్ బుడగట్లపాలెం శ్రీకాకుళం నుంచి వచ్చారు. ఆయన మాటల్లో మనం తెలుసుకుందాం. గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ సార్. ముందుగా విశ్వవ్యాప్త పిరమిడ్ ధ్యాన కేంద్ర వ్యవస్థాపకులు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే నాకు ప్రతిదీ ముందుండి స్పిరిచువల్ ట్యాబ్లెట్ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ గోపాలకృష్ణ గారికి, అలాగే స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్క మాస్టర్స్కి, అలాగే నా ముందున్న మీ అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. నా పేరు లక్ష్మణ. మాది బుడగట్లపాలెం, శ్రీకాకుళం డిస్టిక్ అండి. మాది ఒక సముద్రం ఊరు అనమాట. సో మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారంటే సముద్రంలోకి వెళ్ళి ఆ చేపలు తెచ్చుకొని మా జీవనోపాధి అనమాట. సో ఆ విధంగా రెగ్యులర్గా అదే పని చేస్తూ మమ్మల్ని పోషిస్తూ చదివించేవారు. బట్ నేనైతే వెళ్ళలేదు. కానీ సో మా మత్స్యకారులు మోస్ట్లీ ఒక 2000 పీపుల్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా అక్కడే ఒకటే కమ్యూనిటీ, వాళ్ళతో వచ్చిన సంపద వాళ్ళు ఉండేవారండి. అట్లా నాకు 2016లో ఈ ధ్యానం మీద పరిచయం అయింది. దానికి ముందు ఏంటంటే నేను కొంచెం నాకు కొత్త ప్లేసులు తిరగడానికి ఇష్టం ఉండేది ఫస్ట్ ప్రతిసారి కూడాను. అట్లాగే నా మిత్రుడు చేతను, అలాగే శివ మాస్టర్ వీళ్ళందరూ ఈ ధ్యానాన్ని చెప్పడం జరిగింది. సో 2016 నుండి మాకు రొయ్యల చెరువులు ఉండేయండి ఊర్లో.
రైల్స్లో ఉంటే ఫ్రాన్స్ మీకు తెలిసి ఉంటుంది. సో రెగ్యులర్గా మా అన్నయ్య వాళ్ళందరూ అదే బిజినెస్ చేసేవారు. నేను ఎప్పుడైతే 2016లోకి వచ్చానో సో అది స్టాప్ చేయడం జరిగిందండి. ఫస్ట్ పాయింట్ నేను ఫస్ట్ అదే చేశాను. మెటీరియల్స్కి వచ్చిన బట్టి నాన్ వెజ్గా వదిలేశాను ఫస్ట్. అంటే ముందు నుండి చాలా తక్కువ తినేవాడిని, కానీ నేను బయట ఎక్కువ ఉండేవాడిని. మెడికల్ ఫీల్డ్ నాది, ఒక కిమ్స్ హాస్పిటల్లో చేసేవాడిని ఐసీ ఇన్ఛార్జ్గా. సో ఆ విధంగా నేను మళ్ళీ ఊరు వచ్చేసి 2000 మా నాన్నగారు ఆయన వేరే లోకానికి వెళ్ళిన తర్వాత సో 2016లో వచ్చిన తర్వాత అక్కడ పూర్తిగా నేను చెరువులు ఆపేసి పూర్తిగా శాఖాహారిగా మారానప్పుడు. సో అట్లా అక్కడి నుండి వచ్చి జీకే సార్ అడిగాను కదా సార్ ఇలా నేను మెడికల్ చేస్తున్నాను అంటే సార్ కూడా ఏమన్నారంటే అది కూడా వదిలేయాలమ్మా అని చెప్పారు. అదేంటి సార్ మరి ఎలా నేను జీవించాలంటే సో ఓకే సార్ చెప్పారంటే ఏదో జరుగుతుంది కదా చూసిన తర్వాత సో కొన్ని రోజుల తర్వాత ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి వెళ్ళడం జరిగింది. సో తద్వారా ఏంటంటే నాకు జీకే సారు యూకేలో ఉన్న తర్వాత సార్తో కొన్ని ఏమైనా పర్సనల్ ఉంటే మాట్లాడిన తర్వాత సారు 2019లో యూకే నుండి వచ్చిన్నారు. సారు వచ్చిన తర్వాత 2020లో సార్ పర్సనల్ కలిసినప్పుడు సార్ ఇలా అట్లా మా ఊర్లో బీచ్ ఒడ్డున ఒక పెద్ద మోడర్న్ పిరమిడ్ కడదాం సార్ అంటే సార్ అన్నారు మీ ఊర్లో ఆల్రెడీ ఒక 7 పిరమిడ్లు ఉన్నాయి కదా, సో వద్దు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అన్నారు. సరే సార్ ఒకసారి చెప్పారు కనేసి సమ్మ ఆజీవ అనేసి సమాజం సరైన జీవనోపాధి బుద్ధిని అష్టాంగ మార్గంలో 6వ అంటే ప్రకృతికి హాని కలిగిన జీవించాలి. అంటే ఇప్పుడు సీ బెల్ట్ అంతటా కూడా అంటే కలకత్తా టు చెన్నై వరకు కూడాను అందరు సముద్ర వేరాలు ఏంటంటే అందరికి కూడాను సముద్ర వేరాల వాళ్ళకి వాళ్ళన్న ఉపాధిని మార్చడం ధ్యేయంగా పెట్టుకొని అది పత్రిజ్ గారు ఇది మాడుగుల్లో ఈ పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారండి 2020లో. సో అక్కడ మనకి మాడుగుల్లో నందాస జరిగిన తర్వాత మాడుగుల సార్తో 3 days జీకే సార్తో పత్రిజ్ గారితో నేను 3 days ఉన్నాను. ఆ రోజు మాడుగుల్లో పాంప్లెట్ మొదటిసారిగా మనం డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాము. సో అప్పటి నుండి ఏంటంటే సార్ ఒకటే అన్నారు ఉత్తరాంధ్రలో ఒక ట్రస్ట్ ఫామ్ చేసి ఒక 18 మెంబర్స్తో మనం దాన్ని ట్రస్ట్ ఫామ్ చేసుకుని జరిగిందండి. సో అప్పటి నుండి 2020లో స్టార్ట్ 2021లో ఒక 41 days అనమాట. అంటే మత్స్యకారులను సెలెక్ట్ చేసుకొని ఒక గ్రామాన్ని వాళ్ళ ఉపాధి అంటే ఇప్పుడు ఉదాహరణకి యూత్ కూరలు ఉంటారు వాళ్ళకి ఒక కంప్యూటర్ కానీ కార్ డ్రైవింగ్ కానీ స్పోకెన్ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ అలాగే ఫిమేల్స్కి బ్యూటీషియన్ ఇప్పుడు మేడం బ్యూటీషియన్లా కానీ స్టిచ్చింగ్ కానీ సో ఇట్లా మేము తీసుకొని ఒక 18 అంటే ప్రకృతికి అనుగుణంగా జీవించాలని ఒక 18 మూట పెట్టుకొని వాటిల్లో మేము ఒక 4 సెలెక్ట్ చేసుకొని టైలరింగ్ బ్యూటీషియన్ స్పోకెన్ ఇంగ్లీష్ హిందీ ఈ 4 మేము చేసుకొని మొట్టమొదటిసారిగా బుడగట్ల పాలెంలో 41 daysలో మనం హై స్కూల్లో చేసుకోవడం జరిగిందండి. మధ్యాహ్నం శాకాహార భోజనం పెడుతూ వాళ్ళకి ధ్యానాన్ని శాకాహార చెప్పి ఈరోజు వాళ్ళు ఒక 41 మంది ఈరోజు అద్భుతంగా వాళ్ళ కాలంలో బతికి ఉన్నారండి. ఫస్ట్ స్టార్టింగ్లో అది. సెకండ్ టైం తీసుకుని పోతే మనకి కళింగపట్నం అంటే మీకు కళింగపట్నం కూడా సీ పోర్ట్ అది చాలా ఫేమస్ ఊరు అది అక్కడంతా కూడా సిమెంట్స్. సో అందరి దగ్గర ఒక్కొక్క ఇంట్లో ఒక 2-3 సిమెంట్స్ ఉంటారు. అక్కడ మనం 2023లో స్టార్ట్ చేసి అక్కడ 175 మందికి మనం సేమే కంప్యూటర్ బ్యూటీషియన్ స్పోకెన్ హిందీ సో అట్లా మనకి 2 months వాళ్ళకి ఇచ్చున్నామండి. అక్కడ కూడా మధ్యాహ్నం వాళ్ళకి భోజనం పెడుతూ వాళ్ళకి ధ్యాన శిక్ష చెప్తూ శాకాహారం చెప్తూ ఈరోజు అక్కడ కూడా వాళ్ళందరూ శాకాహారంగా ధ్యానంలో ఉన్నారండి అక్కడ. అలాగే మన సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ప్రాజెక్ట్ అండి. సో లాస్ట్ ఇయర్ 2025 నవంబర్లో ఒక బడివానపేట విలేజ్లో తీసుకుని పోతే అక్కడ కూడాను 80 మంది పిల్లలకి వాళ్ళకి స్వయంగా ఈరోజు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేలా ఈరోజు మనం చేస్తున్నాం. అంటే టోటల్గా ఒక 400 మెంబర్స్కి మనం వాళ్ళ ఫ్యామిలీలో ఈరోజు శాఖారిగా ఉన్నారు. సో చాలామందికి రాలేదు, బస్సులో వస్తుంటారు. వాళ్ళు లాస్ట్ డిసెంబర్ కడతలకు వచ్చున్నారు ఒక 10 మంది పిల్లలు కొత్తగా రీసెంట్గా. అట్లాగే ఈ ప్రాజెక్ట్ మోస్ట్లీ మనకి ఉత్తరాంధ్ర కాకినాడ బందరు అలాగే గూడూరులో ఈ 4 ఏరియాలు జరుగుతుంది. లాస్ట్ బుద్ధ పౌర్ణమికి మనం గోవాలో సెలబ్రేషన్ చేసుకున్నామండి ఈ ప్రాజెక్ట్ని లాస్ట్ ఇయర్ బుద్ధ పౌర్ణమికి. అట్లాగే మోస్ట్లీ ఇండియాలో ఓవరాల్గా మనంతా చేస్తున్నాం. ఇంకా తదుపరి ఏంటంటే వరల్డ్ మొత్తం తీసుకెళ్ళని జీకే సార్ నాకు లాస్ట్ ఇయర్ చెప్తున్నారు. యూకోలో ప్లాన్ చేసి ఎట్లా ఉంటుంది సార్ దాని ఒక విజన్కి వెళ్తుంది. అట్లాగే మీకు ఒక విషయం చెప్పాలండి, మా ఊర్లో చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది బీచ్ ఒడ్డున. నేను విజన్ చూశాను దీన్ని. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ చేసిన తర్వాత కొన్ని ఇబ్బందులు జరిగిన తర్వాత ఏంటంటే నేను ధ్యానంలో కూర్చున్న తర్వాత నందా గారు పత్రిజ్ గారు జీకే సార్ నేను రియాలి ఇది నాకు ఎట్లా ఎలాగైతే ఒక 5 days జరుగుతుందో అక్కడ కూడా మనం ఒక 1 week కూడా సెలబ్రేషన్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను విజన్ చూశాను
తర్వాత ఎప్పుడైతే విజన్ చూసిన తర్వాత మా ఏరియాలో ఒక పోర్ట్ వచ్చింది, ఫిషింగ్ హార్బర్ అంటారు. అంటే మన వైజాగ్ వెళ్తే ఒక హార్బర్ ఉంటుంది, మీకు తెలిసి ఉంటుంది. సో అక్కడ ఒక హార్బర్ వస్తే ఇంకా చాలా ఇంకా హింస జరుగుతుంది అనమాట. అప్పుడు నేను చూసిన తర్వాత నేను ఒకటే అన్నాను, ఈ పోర్ట్ రాదు. 40% వర్క్ జరిగిందండి జగన్మోహన్ ప్రభుత్వంలో, 40% వర్క్ అయిపోయింది. నేను ఒకటే చెప్పాను, ఇది పోర్ట్ జరగదు అని. అంటే ఈరోజు అది ప్రభుత్వం మారిన తర్వాత అది వెళ్ళిపోయింది అది. సో వండర్ఫుల్ నిజంగా చెప్పాలి, ఎందుకంటే అక్కడ 7 పిరమిడ్లు ఉన్నాయి, ఆ ఎనర్జీతో అద్భుతం వెనక్కి వెళ్ళిపోయింది అది. సో ఎందుకు, సో అదొకటి అఫీషియల్గా మనకి ప్లేస్ అనుకుంటున్నాం. ప్రతి పౌర్ణమి కూడా అక్కడ మేము మా ట్రస్ట్ సభ్యుల నెంబర్లతో అక్కడ మెడిటేషన్ చేస్తున్నాం మేడం, లాస్ట్ పౌర్ణమి నుండి. సో అట్లా ఇంకొకటి ఏంటంటే, అసలు మత్స్యకారులు అసలు వాళ్ళు ఎలా వేటకి వెళ్తారు, సముద్రంలోకి ఎంత టైంకి వస్తారు, ఏంటి వాళ్ళ పరిస్థితి, దాని మీద ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలనేది మనం ఒక 3 years నుండి అనుకుంటున్నాము. దాని పేరు కూడా పెట్టున్నాం, తేరాన్న సూర్యవంశం సార్ కూడా పెట్టున్నారు. సో అది కూడా మనకు మోస్ట్లీ చూసుకొని ఈ ఇయర్ అనుకుంటున్నాము. అది అయిపోతే మన ప్రసాద్ డైరెక్షన్లో అవుతుంది మేడం. సో నాకు ఇంత అవకాశం ఇచ్చినారు సార్, థ్యాంక్ యూ సార్. మరి కాకినాడ ప్రాంతంలో ఈ సరైన జీవనోపాధి సమ్మ ఆజీవా పరంగా జరుగుతున్న వివరాలని మణికంఠ మాస్టర్ నుంచి తెలుసుకుందాం. ముందుగా జగద్గురు బ్రహ్మ సుభాష్ పత్రిజీ గారికి, అలాగే మా గురువైన డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ గారికి, మరి ఇక్కడ మాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మరి ఇక్కడ ట్రస్ట్ సభ్యులకి, అలాగే మీరందరికీ కూడా నా ఆత్మప్రణామాలు తెలియజేసుకుంటూ, నా పేరు మణికంఠ అండి, మాది ద్రాక్షారామం. నేను 2008లో ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. హెల్త్ కంప్లైంట్ వల్ల నేను సార్ కౌన్సిలింగు ఇవన్నీ తీసుకుని చక్కటి ఆరోగ్యాన్ని పొంది గత 4 సంవత్సరాలుగా నేను పూర్తిగా ఆధ్యాత్మిక సేవలోనే ఉంటూ, సార్ ఆదేశం మేరకు పూర్తిగా ఆధ్యాత్మిక సేవలోనే ఉంటూ ఫుల్ టైం వర్కర్గా చేస్తున్నాను. అందులో భాగంగా ఆనంద బ్రహ్మ కార్యక్రమాలు, వర్క్షాప్స్, అలాగే సమాజీవాన ప్రాజెక్టు మేము చేస్తున్నాం. కాకినాడ ఏటిమగ ప్రాంతంలో దాదాపు అక్కడ టైలరింగ్ వర్క్షాపులు 3, బ్యూటిషియన్ వర్క్షాప్ 1 చేయడం జరిగింది. సుమారుగా 100 మంది వారికి మత్స్యగారు వారికి మనం టైలరింగ్ వర్క్షాప్ కాకినాడ మైసూరి మేడం గారి చేత టైలరింగ్ అక్కడ నేర్పించడం జరిగింది. అలాగే కాకినాడ వరలక్ష్మి మేడం అని మన మేడం L1 చేసిన మేడము, ఆవిడ కూడా మరి బ్యూటిషియన్ చక్కగా దాదాపు ఒక 50 మంది పిల్లలకి ఈ బ్యూటిషియన్ కోర్సు అక్కడ నేర్పించడం జరిగింది. దీన్ని అలా అద్భుతంగా తీసుకెళ్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా ఒక 2 సమాజ ప్రాజెక్టులు కోటిపిల్లి మరియు చల్లంగి ప్రాంతాల్లో చేయాలనే సంకల్పం అయితే ఉంది. దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా ఈస్ట్ వెస్ట్ జోన్ సంబంధించి మాస్టర్స్ సహకారంతో అక్కడ కూడా ప్రయత్నాలు మొదలెట్టి పూర్తిగా దీన్ని ఏదైతే సార్ విజన్ ఇందాక చెప్పే లక్ష్మణ్ గారు ప్రపంచవ్యాప్తంగా మరి ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళాలన్న సంకల్పం దృఢ నిశ్చయం అయితే మాకుంది. దాన్ని ఈ సంవత్సరం అయితే 2 ప్రాజెక్టులు టైలింగ్ మరి బ్యూటిషియన్ కార్యక్రమాలు చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం. ఈ అవకాశాన్ని ఇచ్చిన డాక్టర్ గారికి, మాస్టర్ గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్యానాం లక్ష్మి, మీ అనుభవం. జ్యోతి. ఓకే, పత్రిజీ సార్కి అలాగే జీకే సార్కి నా ఆత్మ ప్రణామాలండి. అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, అలాగే ఆత్మ ప్రణామాలండి. నా పేరు లంకే ఆదిపరంజ్యోతి, మా ఊరి యస్యానం, మేము మత్స్యకారులం. అయితే నా హెల్త్ మ్యారేజ్ అవ్వకముందు బాగుండేది, మ్యారేజ్ అయిన తర్వాత అయితే నాకు హెల్త్ అయితే బాగుండేది కాదు. హార్ట్ కంప్లైంటు, లివర్ కంప్లైంటు, షుగరు, లో బీపీ అనేవి కంప్లైంట్స్ అయితే నాకు ఉండేవి. హాస్పిటల్కి నెలకు 2 సార్లు తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేసేవారండి నన్ను మా వారు. ఎంత డబ్బులు అంటే 50,000, 1,00,000 రూపాయలు, 70,000 ఇంకా అలా పోయడమే. ఇంకా ఇలా ఉన్న సిచ్యువేషన్లో మా నాన్నగారు ధ్యానం చేయమనికి హెల్త్ సెట్ అవుతుందంటే నేను అసలు అంటే కాసేపు చేయడం మళ్ళీ పక్కన పెట్టేయడం అలా ఉండేదన్నమాట. తర్వాత మా నాన్నగారు ఫ్రెండ్ శ్రీనివాస్ సార్ అని ఆయన ఉన్నారు, ఆయన ధ్యానం చెప్పగానే అమ్మ ధ్యానం చేయని హెల్త్ సెట్ అవుతుందంటే వెంటనే కనెక్ట్ అయ్యాను. తర్వాత 20 రోజులు ధ్యానం చేశాను. 20 రోజులు ధ్యానం చేసిన తర్వాత నాకు ధ్యానం కుదరట్లేదు అనేసి సార్కి ఫోన్ చేస్తే అప్పుడు నాకు మణికంఠ సార్ని పరిచయం చేశారనమాట. ఎలా అంటే, పేరవారం వెళ్ళమ్మా, నీకు అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు ధ్యానం అయితే కుదురుతుందని చెప్తే నేను పేరవారం వెళ్ళాను. పేరవారం వెళ్ళిన తర్వాత అక్కడ నాకు మణికంఠ సార్ పరిచయం అయ్యారు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, ఇక్కడ ఉన్నంత పెద్ద పిరమిడ్ మా ఊర్లో రావాలి,
అలాగే మా ఊర్లో పిల్లలకి పెద్దలకి అందరికీ ధ్యానం చెప్పాలనే సంకల్పం అయితే అప్పుడు నాకు ఆలోచన అనేది వచ్చిందండి. అక్కడ నుంచి మేము ఉగాది రోజు ఇంటికి వచ్చేసిన తర్వాత నాకు ఇంకా పిల్లలకి పెద్దలకి చెప్పాలని తిరిగేదాన్ని. అంటే ఫోన్ చేసి సార్ ఇలాగా నేను ధ్యానం చెప్పాలనుకుంటున్నానని అంటే వాళ్ళు సార్ ఏమన్నారంటే, ఆయన శ్రీనివాస్ గారు అండి, ఆయన ఏమన్నారంటే, అమ్మ ఈరోజు పౌర్ణమి ఈరోజు మొదలు పెట్టానేసి అంటే ఆ రోజు మొదలు పెట్టండి. ఫస్ట్ రోజు అయితే 15 మంది పిల్లలు వచ్చారు. 5 రోజుల్లో 75 మంది పిల్లలు అయితే వచ్చారండి ధ్యానానికి. అలాగే పిల్లలకి పెద్దలకి కూడా క్లాసెస్ అరేంజ్ చేశాను నేను. క్లాసెస్కి మణికంఠ సార్ అది రావడం జరిగింది. అలాగే స్కూల్స్కి వెళ్ళి క్లాసెస్ చెప్పేదాన్ని నేను, మణికంఠ సార్, అలాగే అమలాపురం జ్యోతి మేడము, మేమందరూ కూడా క్లాసెస్కి వెళ్ళి చెప్పడం జరిగింది. తరువాత నాకేంటంటే మహావతార్ బాబాజీ గారు వచ్చి, అమ్మ అదే నేను పిరమిడ్ కావాలని పదే అడిగేదానండి. అడుగుతుంటే అప్పుడు ఆయన ఏమన్నారంటే, నీకు పిరమిడ్ రావాలంటే ముందు నువ్వు అమలాపురం చుట్టుపక్కలంతా కూడా శాకాహార ర్యాలీ చేయాలని అన్నారనమాట. నేను శాకాహార ర్యాలీ నా దగ్గర డబ్బులు లేవు, అది ఎలా చేయాలో నాకేం తెలియదు, నేను ఎలా చేయాలని నేను అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే, అవే వస్తాయి, నువ్వు ముందు అడిగేయి అని నాకు చెప్పారండి. చెప్పిన తర్వాత అదంతా కూడా మెడిటేషన్లోనే. సరే అనేసి నేను మణికంఠ సార్ని అడిగానండి. అడిగితే మణికంఠ సారు ఓకే అయితే ముందు అసలు శాకాహార ర్యాలీ గురించి చెయ్యాలంటే కొంతమంది లిస్ట్ ఇచ్చారు, వాళ్ళ దగ్గరికి కలిశాను. అక్కడ నాకు అంటే ఏమి ఇస్తావు, ఎంతమందిని తీసుకొస్తావు అలా అడిగేవారు అనమాట. నాకేం తెలీదు, ధ్యానంలోకి రావడమే నాకేం తెలిసేది కాదనమాట. అలా ఉన్న పరిస్థితిలో అప్పుడు సార్ ఏమన్నా నేను ఏడ్చాను. మా ఊర్లో పిరమిడ్ రావాలంటే ఎలాగ నేను ఏం చేయాలనేసి తప్పనండి, చాలా తప్పన పడేదాన్ని, ఏడ్చేసేదాన్ని అనమాట. అన్నం కూడా తినబుద్దేసేది కాదు, నిద్రపోయేదాన్ని కాదు. నైట్ మా వారిని బుర్రటి తినేసి ఏడ్చేసేదాన్ని అనమాట నేను. అలా ఉన్న సిచ్యువేషన్లో మణికంఠ సార్ అన్నారు, గురువులకి నచ్చే పని చేస్తే కొంత ఇష్టం ఉంటుంది, గురువులకి చెప్పిన దాని మీద ఇంకా ఎక్కువ వర్క్ చేస్తే నువ్వంటే గురువులకి ఇంకా ఇష్టం పెరుగుతుందమ్మా అనేసి నాకు ఆ మాట చెప్పారనమాట. అది నేను బుర్రలో పెట్టుకున్నాను. అప్పుడు సమాజీవ చేయమని మణికంఠ సార్ చెప్పారండి. అప్పుడు నేను మణికంఠ సారు చెప్పిన దాన్ని బట్టి అయితే నేను చేస్తాను సార్ అని అన్నప్పుడు, నువ్వు లక్ష్మీ మేడం గారితో మాట్లాడని కాకినాడ లక్ష్మీ మేడం గారిని ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ లక్ష్మీ మేడం గారితో మాట్లాడినప్పుడు ఆవిడ ఏమన్నారంటే, ఫస్ట్ నువ్వు పాంప్లెట్స్ పంచితేనే కానీ మీ ఊళ్ళో సమాజీవ జరగదు అని చెప్పారు. అప్పుడు నేను 2000 పాంప్లెట్స్ కొట్టించి నేను పాంప్లెట్స్ మా ఊర్లో 5 రోజులు ముక్కోటి ఏకాదశి జరుగుతుంది. అప్పుడు ముక్కోటి ఏకాదశి 5 రోజులు పాంప్లెట్స్ పంచడం జరిగింది. ఆ తర్వాత సమాజీవ కూడా చేశాను మేడమ్స్ అందరు సపోర్ట్ తోటి. అలాగే ఇక్కడ ఎల్వన్ చేసి కొంతమంది వాళ్ళు అలాగే ఆనందో బ్రహ్మ కార్యక్రమం కూడా చేశానండి. వాళ్ళందరూ కూడా సంకల్ప ధ్యానం చేశారు నాతో పాటుని. మహేశ్వరి మేడం ఇంకా L1 బ్యాచ్ అందరూ కూడా వాళ్ళందరూ సపోర్ట్స్ తోటి, మేడమ్స్ అందరు సపోర్ట్స్ తోటి ఆనందో బ్రహ్మ అలాగే సమాజీవ కూడా చేశాను. ఇక్కడ నేను ముఖ్యంగా అలాగే ఇంకొక విషయం అండి, నాకు చిన్నప్పటి నుంచి కూడా నా ఈ జన్మ సార్థకతం చేసుకొని మరు జన్మ లేకుండా చేసుకోవాలన్నదే నా తపన. ఇంకొకటి ఉంది ఏంటంటే, అది నేను పేరవారం వెళ్ళొచ్చిన తర్వాత మా వారు మా పిల్లలు కూడా శాకాహారులుగా మారానండి. నేను మా వారిని ఒక్కటే అడిగానండి, ఏమంటే నా ఆఖరి కోరికగా నాతో పాటు మీరు ధ్యానంలో నడవాలి, మీరు పూర్తిగా శాకాహారిగా మారాలి, నాకు అంతకుమించి ఇంకేమీ వద్దు అని చెప్పి అడిగానండి. ఆయన చేస్తాను అనలేదు, ఏమీ అనలేదు, కానీ ఆయన పూర్తిగా శాకాహారిగా మారిపోయారు, నాకు ఫుల్ సపోర్ట్గా ఉన్నారండి. తర్వాత మీకు అందరికీ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, ముందు మనకి ఏముండాలంటే ఇష్టము, తపన, అలాగే నమ్మకం. చాలామంది అనుకుంటారు ఇదేంటి వీళ్ళకి హెల్త్ కంప్లైంట్స్ తగ్గుతున్నాయి మాకెందుకు తగ్గట్లేదు అంటే, మీకు ఇంకో విషయం చెప్పలేదు కదా, ఈ కంప్లైంట్ నాకు తగ్గడానికి ముఖ్యంగా ఏంటంటే ఒక నెల రోజులు మాత్రమే నేను మెడిసిన్స్ వాడాను. ఆ తర్వాత నుంచి ఇప్పటికి నేను ఇది 3వ సంవత్సరం అని నేను ధ్యానంలోకి వచ్చి ఈ 3 సంవత్సరాల్లో ఒక టాబ్లెట్ కూడా వేసుకోలేదన్నమాట. అలా నేను ఫుల్ సంపూర్ణమైన ఆరోగ్యంతో యాక్టివ్గా నేను వర్క్ చేయాలని, ఇంకా నా ఈ జీవితం ఏంటంటే, ఇంకా నాకు జీకే సారు అమ్మలా కనిపించారండి. ఆ అమ్మ ప్రేమని నేను జీకే సార్లో అలాగే మణికంఠ సార్లోనే అమ్మ ప్రేమని చూశాను అనమాట. అందుకు ఎన్ని వేల కృతజ్ఞతలైనా సార్లు ఇద్దరికీ కూడా నేను హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నానండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ముందు నమ్మకం అన్నాను కదా, నమ్మకము, తపన, ఇష్టము,
ఇష్టం అంటే కష్టం అనిపించదు. చాలామంది అంటారు వీళ్ళందరికీ కంప్లైంట్లు తగ్గుతుందా మాకెందుకు తగ్గట్లేదు అని అనుకుంటారు కదా. అది ఎందుకు అనుకుంటున్నారు అంటే ఎందుకు తగ్గట్లేదు, మీకు ముందు నమ్మకం అంటే కొంచెం కొంచెంగా ఎక్కడో ఒక లోపల కొంచెం డౌట్ తగ్గుతుందా లేదా అన్న ఒక అపనమ్మకం, దానివల్ల తగ్గట్లేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇష్టం. మనకి ఇష్టం ఉంటేనే కదా ఏదైనా. ఇప్పుడు వంట చేస్తాం, ఇష్టపడి వండితే ఆ రోజు వంట చాలా అద్భుతంగా అమృతంలా ఉంటుంది. అలాగే కూడా మనం కూడా ఈ ధ్యానంలో మనం కూడా బుద్ధుడంత గొప్పవాళ్ళగా మనం ఎదగలము అన్న నమ్మకము సంకల్పంగా దృఢంగా ఉండాలి. సంకల్పం అప్పుడే మనం బుద్ధుడంత గొప్పవాళ్ళగా ఎదుగుతాం. అలాగే ఇంకొక విషయం అండి, లాస్ట్ మనకి ఈ కంప్లైంట్స్ ఎందుకు తగ్గట్లేదు అంటే మనలో ఉన్న హర్షిట్ వర్గాలండి. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాచర్యాలు ఈ 6 కూడా ఈ గుణాలను మనం ఎప్పుడైతే మార్చుకుంటామో మనలో ఎవ్వరికి ఏ కంప్లైంట్ కూడా రాదండి. అసలు కంప్లైంట్ మన చుట్టుపక్కల కూడా రాదు. థ్యాంక్ యూ అండి, ఈ అవకాశాన్ని ఇచ్చిన. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నాన్ స్టాప్ సైక్లోన్ తుఫాన్ గట్టిగా చప్పట్లు కొడదాం. ఎక్కడ మైక్ లాగేసుకుంటారో అని అన్నీ. ఎనీవే, సో ఇప్పుడు ముగ్గురు బుద్ధుల యొక్క అనుభవాలను మనం అద్భుతంగా విన్నాం. లక్ష్మణ్ దగ్గర నుంచి మరి మణికంఠ అండ్ జ్యోతి. ఈ మూడిట్లో ప్రధానంగా కామన్గా ఉన్న అతి ముఖ్యమైన అంశము సరి అయిన జీవనోపాధి. ఎప్పుడైనా ఈ అష్టాంగ మార్గాలు డే 1 నుంచి ప్రతిసారి బుద్ధ పౌర్ణమికి హాజరవుతున్నప్పుడు ఒకసారి పునఃస్థానం చేసుకుంటారు. వాటినే మనం ఒక 8 ట్యాబ్లెట్లుగా కూడా పెట్టాం, 550 ట్యాబ్లెట్లలో. అందులో ఒక 150 నేర్చుకునే వాళ్ళే వాళ్ళు చెప్తున్న L1 అంటుంది కదా ఆవిడ. L1 మాస్టర్ అంటే లెవెల్ 1 స్పిరిచువల్ ట్యాబ్లెట్స్లో ఒక 150 ట్యాబ్లెట్ నేర్చుకొని MBBS పూర్తి చేసినట్టు అనమాట, కొత్త వాళ్ళకి తెలియడానికి. అయితే అందులో ప్రతిసారి నాకు ఈ సరైన జీవనోపాధి అనేది ఒక క్వశ్చన్ మార్క్గా నాకు ఎప్పుడూ ఉంటూ ఉండేది. ఈరోజు మనం ఎన్నో చేపల చెరువులు, మరి రొయ్యల చెరువులు, తీర ప్రాంతం అంతా కూడా మత్స్యకారులతో నిండి ఉంది. పత్రిజీ ఎప్పుడు అనేవారు, ఈరోజు మనకి సైక్లోన్స్, తుఫాన్లు వస్తున్నాయి అంటే దానికి కేవలం కారణం మనం వెళ్ళి ఆ స్వేచ్ఛగా జీవిస్తున్నటువంటి ఆ చేపలను పట్టి చంపి మనం చేయటమే కారణము. దానివల్లే ఈ సైక్లోన్స్ వస్తున్నాయని చెప్పి పత్రిజీ ఎన్నోసార్లు తుఫాన్ల కోసం చెప్పడం జరిగింది. లేకపోతే అసలు తుఫాన్ అనే కాన్సెప్టే లేదు. సముద్రం యొక్క ఘోష అది, ఆ చేపల యొక్క ఘోష అని. అయితే మరి దాన్ని ఎలాగా నివృత్తి చేయాలి, ఏ రకంగా దాన్ని మనం ఆపాలి అన్న తరుణంలో మరి ఒక డాక్టర్గా నేను ఆ తీర ప్రాంతంలో ఉన్న ఆ చిన్న గ్రామం నుంచి అనేక మంది అనారోగ్య సమస్యతో అక్కడ శివ అని చెప్పి ఒక గ్రామీణ వైద్యుడు నా దగ్గరికి తీసుకొచ్చేవాడు. తనలో ఒక పెను మార్పు వచ్చింది. రేపు వస్తారా మాస్టర్ కూడా. ఎన్నోసార్లు అక్కడ పౌర్ణమికి నేను అటెండ్ అవుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు చెప్పేవారు క్లియర్గా, మేము ధ్యానం అంటే చేస్తాము, మీరేం చెప్పినా ఆచరిస్తాము, కానీ మా వృత్తిని మేము ఎలా మానుతాము, ఎందుకంటే వాళ్ళ పొట్ట అది, వాళ్ళ జీవనాధారమే అది, మీరు ఇది మాతో ఎలా మానిపించగలరు అనుకున్నప్పుడు అప్పుడు నాకు మనసులో ఈ సరైన జీవనోపాధి బుద్ధుడిచ్చినటువంటి ఈ మార్గం ఏదైతే ఉందో ఇది చాలా చాలా అవసరం. మరి పిరమిడ్ సొసైటీ మూమెంట్లో ఇందులోకి వచ్చిన తర్వాత ఎంతోమంది కోల్డ్ ఫారాల్లో ఉన్నవాళ్ళు, మరి ఇటువంటి ఫిషరీస్లో ఉన్నవాళ్ళు, వ్యక్తిగా మనం మారుతున్నాము, కానీ జీవనోపాధిని కూడా మనం మార్చుకొని దాంట్లోంచి రావాలి అన్నటువంటి ఒక ఆలోచనకి అక్కడ ఒక బీజం పడడంతో పత్రిజీ యొక్క దివ్య సంకల్పం నుంచి ఈ సమ్మా అజీవ అని ఆ డైరెక్ట్గా బుద్ధుడి యొక్క పాలీ లాంగ్వేజ్లో ఉన్న వర్డ్ని టైటిల్గా తీసుకొని ఈ ప్రాజెక్ట్ని మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. గట్టిగా చప్పట్లు కొడదాం సమ్మా అజీవ కార్యక్రమానికి. ఇక్కడున్న మాస్టర్స్ ఎవరైనా మీ ప్రాంతంలో ఏ రకంగా అయినా సరే ఆ జీవహింస జరుగుతూ దాని నుంచి జీవనోపాధిగా ఉంది అంటే అక్కడ ఒక పిరమిడ్ మాస్టర్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయము సరి అయిన జీవనోపాధి అనే దాన్ని ప్రజలకు తెలియచేయాలి. ఆ సంకల్పంతోనే ముందుగా చిన్న కుట్టు మిషన్ కానీ మరి బ్యూటీషియన్ కానీ ఏది నేర్చుకుంటే దాంతో వాళ్ళు ₹1 సంపాదించుకోగలరు అటువంటి వృత్తిని ముందు పెట్టి
దాంతోపాటుగా క్రమేపీ వాళ్ళకి ధ్యానాన్ని, శాకాహారాన్ని పరిచయం చేస్తే కొద్ది రోజుల్లోనే, ఎందుకంటే వాళ్ళలో కూడా గొప్ప యోగులు ఉన్నారు, పరిణితి చెందిన ఆత్మలు ఉన్నారు, అలా జన్మ తీసుకున్నారు అంతే. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకి మనం ఒక తీగ కాలికి తగినట్టు ఈ ప్రాజెక్ట్ను మనం అక్కడ పెట్టడం జరిగిందో, ప్రతి సమ్మర్లోని స్కూల్ బిల్డింగ్ తీసుకోవడము, అక్కడ ఒక 40 రోజుల పాటు ఈ సమాజ కార్యక్రమం పెట్టడం, ప్రతిరోజు వాళ్ళకి ఏదో ఒక సమోసా, జిలేబీ, మరి వారంలోని 2 వారాలకు ఒకసారి క్లాసు, ఆ క్లాసులో ఎంతోమంది మాస్టర్లు వచ్చి ఇలా చెప్తారు. ఆ వృత్తి విద్యతో పాటు వాళ్ళు ధ్యానాన్ని నేర్చుకునేటప్పటికి ఒకసారి 40 రోజులు పూర్తయిందంటే అందులో కనీసం 10 మంది ఈ రోజు నుంచి మేము మాంసం పుట్టము, చేపలు ముట్టము అని చెప్పి వాళ్ళు ఆటోమేటిక్గా ప్రమాణం చేయడం జరిగింది. అలా ఈరోజు తీర ప్రాంతంలో ఇప్పుడు మాట్లాడిన అన్ని ప్రదేశాల్లో ఈ సమాజ ప్రాజెక్టు ద్వారా ఎంతోమంది మత్స్యకారులు పూర్తిగా ధ్యానులుగా, శాకాహారులుగా మారి, మరి ఏదైతే చేపల వేటకు వెళ్ళాలో ఆ వృత్తిని కూడా వాళ్ళు పూర్తిగా మానుకొని సరైనటువంటి జీవన విధానంలోకి మారడం, మరి పిరమిడ్ సొసైటీ మూమెంట్ నుంచి, పత్రిజీ దివ్య సంకల్పం నుంచి ఈ సమ్మా జీవ అన్నటువంటి బుద్ధుని యొక్క మహావాక్యాన్ని ప్రాక్టికల్గా మనం చేసి చూపిస్తున్నామని చెప్పడానికి ఇది గొప్ప తార్కాణం. ఆ ప్రాంతంలో మనకు కావాల్సింది పిరమిడ్లు కాదు, పిరమిడ్లు అలా ఎన్నో చోట్ల కడుతున్నాం. ఎవరైతే తెలియక ఆ పనికిరాని వృత్తిలో హింసాయుతమైనటువంటి జీవన విధానంలో ఉన్నారో అక్కడ కనుక మనం ఈ ప్రాజెక్ట్ని కనుక మనం వృద్ధిలోకి తీసుకొని రాగలిగితే అద్భుతంగా వాళ్ళ జీవితంలో మనం సరి అయినటువంటి వెలుగుల్ని మనం నింపిన వాళ్ళు అవుతాము. కాబట్టి ఒక రైటియస్ యాక్షన్ ఏమవుతుందా అంటే అక్కడ ఈ సమాజీవ అన్నటువంటి ప్రాజెక్ట్ని మనం ముందుకి తీసుకొని వెళ్ళడమే. ఆ 40 days ప్రోగ్రామ్స్ ఎవ్రీ సమ్మర్ ఆర్ ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు. ఈ సందర్భంగా ఈ పాంప్లెట్ కరెక్షన్ని, ఆ పుస్తకాన్ని పత్రిక దగ్గర తీసుకెళ్ళినప్పుడు సార్ చెప్పినటువంటి మాట నాకు ఒకసారి చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎంత విజన్ ఉంటుంది ఆయనకని. నేను ఎంతసేపు ఆ శ్రీకాకుళం ఈ తీర ప్రాంతమే నేను ఆలోచిస్తున్నాను. సార్ వెంటనే అన్నారు, ప్రపంచంలో ఉన్నటువంటి తీర ప్రాంతం అంతా కూడా ఈ ప్రాజెక్ట్ వెళ్ళాలి అని చెప్పారు. ఎక్కడ తీర ప్రాంతం ఉన్నా వాళ్ళకి చేపలు కనపడతాయి, బోట్లు వెళ్తాయి, చేపలు చంపుతారు. గవర్నమెంట్ కూడా దానికి సపోర్ట్ చేస్తుంది. ఇందాక తను చెప్పినటువంటి పోర్టులు కట్టి ఉత్తరోత్తర భూమండలం అంతా శాకాహారయుతంగా, ధ్యానయుతంగా మారినప్పుడు ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ మత్స్యకారులు, మత్స్య సంస్థానం అంతా కూడా పూర్తిగా తుడిచిపెట్టుకొని పోతుంది. అది మూమెంట్లో ఒక భాగంగా జరుగుతుందని చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు. దాంట్లో భాగంగానే మనం ఈ సరి అయిన జీవనోపాధి అని బుద్ధుడు చెప్పినటువంటి ఒక ఆర్యోక్తి, దాన్ని ప్రామాణికంగా తీసుకొని ప్రజల్లోకి సరి అయిన జీవన విధానంలో ఉండాలి. మరి నేను ఒక డాక్టర్గా ఉంటూనే మందులు రాయాలి, టెస్టులు రాయాలి, ఆపరేషన్లు చేయాలి. ఎప్పుడైతే ఒక 10 సంవత్సరాలు ఇటు ధ్యానం చెప్తూ అటు మరి వైద్యాన్ని ఇస్తూ నేను ముందుకు వెళ్ళానో అప్పుడు ఎంతోమంది చాలా సునాయాసంగా, ఎంత పెద్ద ఇబ్బంది ఉన్నా దాన్ని ధ్యానంతో తగ్గించుకోవడం చూశాను. అప్పుడు ఇంకా నాకు ఆ హాస్పిటల్తో పని లేదని చెప్పి 2008లో మరి దాని నుంచి బయటకు వచ్చి కేవలం ధ్యానం ద్వారా, ఆధ్యాత్మిక ఆరోగ్య సూత్రాల ద్వారా మాత్రమే ప్రజలకి ఆరోగ్యాన్ని అందిస్తూ దాని నుంచే నా జీవన విధానాన్ని నేను మార్చుకోవడం జరిగింది. నా జీవితంలో సమాజం అలాగే స్టార్ట్ అయింది. సరి అయిన జీవనోపాధి, అది సరి అయిన ప్రయత్నము. దేని ద్వారా అయితే అందరికీ ఆరోగ్యం, ఆనందం వస్తుందో దాన్నే చేయాలి. మరి పెద్దగా జ్ఞానం లేకపోయినా తనేమంది, నా ఊర్లో కూడా ఒక పిరమిడ్ రావాలి, ఇక్కడ కూడా ధ్యానం అందరికీ తెలియాలి అని ఒక గొప్ప ప్రయత్నానికి ఎప్పుడైతే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు పూనుకుంటారో ఆ ప్రయత్నంతోనే మనం యూనివర్స్తో ఒకరిగా కలిసి మనం పనిచేయడం మొదలు పెడతాం. చేయవలసినవి చేస్తే పొందవలసినవి పొందుతాం అని చెప్పారు పత్రిజీ. మనం ఏదైతే పొందామో దాన్ని అందరికీ అందివ్వడమే, అదే సరైన ప్రయత్నం. మరి పత్రిజీ తనకి ఎన్లైటన్మెంట్ వచ్చిన తర్వాత ఒక్క క్షణం హిమాలయాలకు వెళ్ళిపోదాం అనిపించిందట. మరి హిమాలయాలకు వెళ్ళిపోవాలనుకుంటే నేను ఎక్కడెందుకు పడతాను, ఈ సభ్య సమాజంలో ఎందుకు ఉంటాను, నేను ఏదైతే పొందానో దీన్ని అందరికీ ఇవ్వాలి అని అనుకొని 3 చేయవలసినవి, 3 చేయకూడనివి, 3 do's 3 don'ts అన్న 6 విషయాలతో పత్రిజీ ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అన్నటువంటి ఒక గొప్ప ప్రయత్నానికి, సరైన ప్రయత్నం,
ఆయన శ్రీకారం చుట్టడం జరిగింది. ధ్యానం చేయాలి, సరి అయిన ధ్యానము, ఆనాపానసతి ధ్యానము, స్వాధ్యాయము, గొప్ప గొప్ప ఆధ్యాత్మిక పుస్తకాలు చదవాలి, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, మన అనుభవాల్ని ఇతరులతో పంచుకోవాలి. ఈ 3 చేయాల్సినవి. 3 చేయకూడనివి: మాంసాహారం పనికిరానిది, అహింసతో కూడుకున్నది, కర్మకు లోనవుతాం దాని నుంచి. మనలోనే శక్తి మనకు ఉంది కాబట్టి ఏ మందులు వాడాల్సిన అవసరం లేదు. మన స్వశక్తితోనే మనం పరిపూర్ణంగా ఆరోగ్యాన్ని పొందగలము. మనమే భగవంతులం కాబట్టి ఎటువంటి పూజలు పునస్కారాలు అక్కర్లేదు అని 3 చేయాల్సినవి 3 చేయకుండా అన్నటువంటి ఒక 6 విషయాల్ని మొదలుపెట్టి ఒక సరి అయిన ప్రయత్నంతో, ఒక సరి అయిన దృక్పథంతో, సరి అయిన చర్యని ఆయన మొదలుపెట్టి మరి ఈరోజు సుమారు ఒక 40 దేశాల్లో కొన్ని లక్షల కోట్ల మంది ఈ సరి అయిన ధ్యానము అని బుద్ధుడిచ్చినటువంటి ఆనాపానసతి శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని ఈరోజు ఎంతోమంది చేయగలుగుతున్నారు. ఒక్క వ్యక్తిగా ఆయన మొదలుపెట్టారు. మార్పు ఎప్పుడు కూడా ఒక్కరితోనే స్టార్ట్ అవుతుంది. మరి నేను ఒక డాక్టర్గా ఉండి నేను బయటకు వచ్చినప్పుడు ఆ నర్సింగ్ హోమ్ పూర్తిగా మూసేసి బయటకు వస్తే ఎంతోమంది నాకు రకరకాలుగా సలహాలు ఇచ్చారు, ఎలా నువ్వు డాక్టర్ వృత్తి నుంచి బయటకు వచ్చేస్తావని చెప్పి. కానీ నాకు అందులో ఏ రకమైనటువంటి విలువ కనిపించలేదు. కళ్ళ ముందు ధ్యానం చేస్తే సూక్ష్మ శరీరంలో శస్త్రచికిత్సలు, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ముడుకుల్లో ఆపరేషను, నడుము నొప్పి ఉన్న వాళ్ళకి నడుములో ఆపరేషను, సూక్ష్మతలంలో. అలా జరిగిన తర్వాత అద్భుతంగా వాళ్ళ ఆరోగ్యాన్ని పొందడం ఎప్పుడైతే నేను చూశానో ఇంకెంతకు మించి వేరే మందు లేదు అని అంతవరకు వచ్చినటువంటి ఆ జ్ఞానంతో ఈ ఆధ్యాత్మిక గుళికల్ని, ఇక ట్యాబ్లెట్లు అంటే మెడికల్ ట్యాబ్లెట్లు కాదు, అవి ఆత్మజ్ఞానం గుణుకులు. అక్కడే కౌంటర్లో పుస్తకాల్లో ఉన్నాయి. సుమారు ఒక 40 పుస్తకాల్లో చిన్న చిన్న పాకెట్ బుక్స్లో ఆ ట్యాబ్లెట్లు తయారు చేసుకొని ఒక సరి అయిన ప్రయత్నము, సరి అయిన దృక్పథము, సరి అయిన చర్య, సరి అయిన ఏకాగ్రత అన్నీ పెడుతూ సరి అయిన ధ్యానంతో ఎప్పుడైతే ముందుకు వెళ్ళానో మరి ఈరోజు సుమారు ఒక 16 దేశాల్లో 12 భాషల్లో 5,000 మందికి పైగా ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ నేర్చుకొని అద్భుతంగా ఆ డాక్టర్లుగా వాళ్ళు ఈరోజు ఎంతోమందికి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక 300కి పైగా క్వాలిఫైడ్ డాక్టర్లు ఈరోజు నాతో పాటు ప్రపంచం అంతటా పనిచేస్తున్నారని చెప్పడానికి నేను ఎంతో గర్విస్తాను. ఎలా అయితే గాంధీజీ ఒక వ్యక్తిగా ఒక సరైన ప్రయత్నంతో, అహింసా సిద్ధాంతంతో ఆయన స్వాతంత్రానికి పూనుకున్నారో మరి ఒక 40 సంవత్సరాల్లో కొన్ని వేల లక్షల మంది ఆయన వెనకాతలు నడిచారు. వేల మంది నడిచేటప్పటికి మనం ఆ స్వాతంత్రాన్ని పొందాం. ఉద్యమం ఎప్పుడు కూడా ఒక వ్యక్తితోనే మొదలవుతుంది. 35 సంవత్సరాల క్రితం పత్రిజీతో మొదలైతే మరి ఈరోజు సుమారు ఒక 10,000 మంది పైగా పత్రిజీతో సరిసమానంగా ఆ సరి అయిన బాటలో ప్రయాణించి బుద్ధుడు ఏవైతే ఒక మహావాక్యాలుగా మనకి ఇచ్చారో ఆ వాక్యాలు ప్రతి ఒక్క దానికి జీవితాన్నే ఈరోజు పణంగా బట్టి మరి మాస్టర్స్ ముందుకు వచ్చారు. ఇది మున్ముందుకి ప్రపంచం అంతటా కూడా వెళ్తుంది. ఏదైతే ఆయన మనకి శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు, ధ్యాన జగత్తు అని ఒక మహా ఆశయాలు ఇచ్చారో ఆ ఆశయం దిశగా బుద్ధుడి యొక్క అష్టాంగ మార్గంలో ఉన్న ప్రతి ఒక్క దాన్ని మనం ముందుకి తీసుకొని వెళ్తున్నాం. మరి ఈ దిశగా విద్యార్థుల్లో ధ్యానం అనేది ఎంతో ముఖ్యం. ఎందుకంటే వాళ్ళకి ఏకాగ్రత, జ్ఞాపక శక్తి అన్న 2 చాలా అవసరం. మరి విద్యార్థుల్లో ఆ ధ్యానం రావాలంటే ఒక టీచరు ధ్యానిగా ఉండాలి. మరి టీచర్స్ ధ్యానిగా ఉన్నప్పుడు ఏ రకంగా పిల్లల్లో ఏకాగ్రత కానీ జ్ఞాపక శక్తి కానీ పెంపొందింపబడుతుంది అన్న దిశగా విశేషంగా కృషి చేస్తున్నటువంటి రత్నకుమార్ మేడం యొక్క అనుభవాన్ని మనం తెలుసుకుందాం. గట్టిగా చప్పట్లు కొడదాం మేడంకి, రాజమండ్రి నుంచి. అందరికీ నమస్తే అండి. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. సార్ చెప్పినట్లుగా స్కూల్ టీచర్. అలాగే నేను ధ్యానంలో కూడా 2020 కరోనా టైంలో వచ్చాను. సో మరి ఈ జీవితం ఎంత విలువైంది అనేది పుస్తకాల్లో నేర్చుకున్నాం, కానీ అనుభవంగా తెలియచెప్పిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా యొక్క శతకోటి ఆత్మ ప్రణామాలు తెలియచేస్తూ, సో మరి ధ్యానం, జ్ఞానం 2 అవసరమని ఆయన చెబితే మరి ఆ జ్ఞానాన్ని ఎలా మనం ఇంప్లిమెంట్ చేసి మన జీవితాన్ని చక్కదిద్దుకోవాలి అని మరి నాకు ఈ జీవితంలో ఈరోజు
తెల్లవారిన దగ్గర నుండి ప్రతిరోజు నేను ప్రతి క్షణం అనుభవిస్తూ ఆనందాన్ని పొందుతూ ఎంతోమందికి ఆనందాన్ని అందించే విధంగా చక్కటి జ్ఞానాన్ని మన ముందుకు తీసుకొచ్చిన నా గురువు డాక్టర్ జీకే సార్కి కూడా నా శతకోటి ఆత్మ ప్రణామాలు. ఇందాక మేడం చెప్పినట్లుగా ఆమె రమణి మేడం ఆమె ఎక్స్పీరియన్స్లో టాబ్లెట్స్ అని చెప్పారు. సో మీకు అందరికీ చాలామందికి ఇక్కడ పరిచయమే ఉంటుంది. ఇక్కడ టాబ్లెట్స్ అంటే ఆత్మజ్ఞాన గుళికలు. ఏదైతే మనం ఆత్మజ్ఞానం తెలుసుకున్నామో దాన్ని తెలుసుకుని ఆచరించడం అనేది పక్కన పెట్టడం వలన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అంటే జ్యోతి మేడం చెప్పినట్లుగా ధ్యానం చేస్తూ కూడా మళ్ళీ ఎందుకు మనకి అనారోగ్యాలు వస్తున్నాయంటే కేవలం ఆచరణ లోపం, అలాగే నేర్చుకున్న జ్ఞానం మీద విశ్వాసం లేకపోవడం, అలాగే మన అహింస అనేదాన్ని తీసుకోలేకపోవడం. ఇలా మనం ఆలోచిస్తే చాలా చిన్న చిన్న విషయాలుగా కనిపించాయే మన జీవితంలో మనకు కలిగే ఇబ్బందులకి మౌలికమైన విషయాలు. సో మరి పిరమిడ్ మాస్టర్స్గా మనందరం కూడా వాటిని గుర్తించి పత్రిజీ ఏదైతే 18 ఆదర్శ సూత్రాలు చెప్పారో సో ప్రతి ఆదర్శ సూత్రాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా మరి జీకే సార్ టీంని అలా అద్భుతంగా తయారు చేస్తున్నారంటే జ్ఞానం నేర్చుకోవడం కాదండి, ప్రతి మాస్టర్ కూడా ఆచరించడానికే ముందు ఉంటారు. లేదు అంటే దాని యొక్క పర్యవసానం ఎలా ఉంటుందో మా అందరికీ కూడా చాలా అద్భుతంగా తెలుసు. కాబట్టి ఆ జ్ఞానాన్ని ఆచరించడానికి వెళ్ళే ఆ క్రమంలో మరి ధ్యాన విద్యార్థి అంటే చిన్న పిల్లలకి చిన్న వయసు నుంచే కూడా ధ్యానం నేర్పించాలి అని, అంటే పత్రిజీ విజన్లో ఒక సర్కిల్ తీసుకుంటే ఆ సర్కిల్లో ఎన్ని వైపుల నుంచి మనం ఆ బాణాలు గీసిన ప్రతి దానికి కూడా అంటే ఆయన ఏ యాంగిల్లోంచి ఆలోచించలేదు అని చెప్పడానికి ఇక్కడ అవకాశం లేదు. సో అన్ని విషయాలని అంటే విద్యార్థిని కూడా విడిచిపెట్టకుండా విద్యార్థి దశ నుంచే మొక్కై వంగనిదే మానై వంగున అన్నట్లుగా మరి ఆయన విద్యార్థి దశ నుంచే ఏ విధంగా ధ్యానం మనకు ఉపయోగపడుతుంది అనేది ఆయన అద్భుతంగా ఈ ధ్యాన విద్యార్థి అనే ప్రాజెక్ట్ని తీసుకురావడం, దానికోసం ఎంతోమంది పిరమిడ్ మాస్టర్సు అలాగే స్పిరిచువల్ టాబ్లెట్ మాస్టర్స్గా ఎన్నో స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్గా పిఎస్ఎస్ఎం కింద అలాగే ఎవరైతే ధ్యానం చేస్తున్నారో టీచర్స్గా మేము కూడా పాఠశాలల్లో పిల్లల్లో ధ్యానంలో ఎలాంటి అద్భుతాలు చూడొచ్చు అనేది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో చూస్తున్నామండి. ఇక్కడ నాతో పాటు ఇంకొక ఫ్రెండ్ కూడా టీచర్ ఉన్నారు. సో ఇలా ఒక టీచర్గా నేను ఎప్పుడైతే ధ్యానం నేర్చుకున్నానో వెంటనే నేర్చుకుంటే నేర్పించాలని పత్రి గారు చెప్పినట్లుగానే వెంటనే నా ఫ్రెండు మా సిస్టరు ఇలా ఎవరైతే టీచర్స్ ఉన్నారో నా స్కూల్లో టీచర్స్కి చెప్పడం, అలాగే నాన్ వెజిటేరియన్ నుంచి వెజిటేరియన్గా మారాలి అని చెప్పడం. సో ఈ విలువలు ఎందుకంటే రామకృష్ణ పరమహంస చెప్పినట్లు మనం ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడే చెప్పగలిగే శక్తి మనకు ఉంటుంది. నోట్లోంచి వచ్చేవి కాదు మాటలు, మన నోటి నుంచి వచ్చేది ప్రతిదీ సత్యమై ఉండాలి. కాబట్టి సో ముందుగా మేము ఇంప్లిమెంట్ చేసి పిల్లల్లో ఇంప్లిమెంట్ చేయాలి స్కూల్లో. ఎందుకంటే ఈరోజు భావితరాల్ని నిలబెట్టాలి అంటే సరైన జ్ఞానం అనేది అది కూడా ఆధ్యాత్మిక జ్ఞానం చాలా అవసరం. కాబట్టి విద్యార్థి దశలో ధ్యానం ఎంత కీలకమైనది అనేది మనం ఒక ఆంజనేయుడిని, ఒక శ్రీకృష్ణుని, ఒక శ్రీరాముడిని, ఎంతోమంది మహాపురుషుల్ని మనం ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రతి తల్లిదండ్రి కూడా పిల్లల పట్ల శ్రద్ధ వహించడం అంటే వాళ్ళని సరి అయిన విధంగా ఆ పెంచడంలో ఆత్మజ్ఞానం చాలా అవసరం. కాబట్టి ఎప్పుడైతే కుటుంబంలోంచి అది అందుతుందో పాఠశాలల్లో కూడా అదే ఇంప్లిమెంట్ చేయడానికి అద్భుతంగా అవకాశం లభిస్తుంది. సో పిల్లలకి ధ్యానం చెప్పడంతో పాటు ఈరోజు అంటే ఇది సభాముఖంగా మాట్లాడాల్సిన విషయం కాకపోయినా నేను ధైర్యంగా చెప్తున్నాను. సో పోషకాహారం దృష్టిలో పెట్టుకుని పిల్లలందరికీ కూడా మరి కోడిగుడ్డుని అందించడం జరుగుతుంది. సో మరి ఒక పిరమిడ్ మాస్టర్గా మనకి అది తెలుసు, దాని పర్యవసానం ఏంటనేది. కానీ ఎదురు తిరగలేని పరిస్థితి. కానీ మరి ఏం చేయగలుగుతాం? మనం ఎదురు తిరిగి అక్కడ మన పని చేయలేని పరిస్థితి కాదు. కాబట్టి టీచర్స్గా మేము చక్కటి ధ్యానం చేస్తూ ఒక సత్సంకల్పం పిల్లలకి ఇచ్చే ఆహారంలో ఇలాంటి ఆహారం కాకుండా అంటే వాళ్ళని పొల్యూట్ చేయకుండా ఉండే విధంగానే నా స్కూల్లో నేనైతే ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాను అండి. పిల్లలు తక్కువ మందే ఉండొచ్చు, కానీ వారందరూ కూడా అద్భుతంగా ధ్యానం చేస్తారు. ధ్యానంతో పాటు ఆ శాకాహారం విలువని చెప్పడమే కాదు, మాంసాహారం ఎందుకు తినకూడదు, ఒక జీవిని ఎందుకు చంపకూడదు, అది ఒక టీచర్గా చాలా అద్భుతంగా పిల్లల మనసుల్లోకి మనం చొప్పించవచ్చు. సో అంటే అహింస అంటే దాని గొప్పతనం ఎంత, హింస చేస్తే మరి ఆ జీవి పడే బాధ ఎంత, ఇలాంటి విషయాలన్నీ నేను ఎప్పుడైతే చెప్పానో నా స్కూల్లో 80% పిల్లలు అసలు ఎగ్ తినడం అనేది మానేశారు.
ఇది నేను ఇక్కడ చెప్పకూడదు, కానీ ధైర్యంగా చెప్తున్నాను, ఎందుకంటే సత్యం పలికినప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఏ విధంగా అంటే తల్లిదండ్రుల నుంచి కూడా రకరకాల కారణాలు కావచ్చు. కొంతమంది పిల్లలైతే టీచర్ చెప్పింది రైట్, సో మనం జీవిని చంపకూడదు కదా అని వాళ్ళు మాట్లాడుకుని నాకు ఎంత ఆనందం అంటే, నాకు ఆఫీస్ నుంచి రిపోర్ట్ కూడా, మేడం మీరు ఎగ్స్ తక్కువ తీసుకుంటున్నారు, ఏ కారణం చేసి తీసుకుంటున్నారు అని మా ఆఫీసర్ గారు కూడా నాకు లాస్ట్ మంత్ గట్టిగా అడిగినా, సార్ వాళ్ళు తిననప్పుడు నేను తీసుకుని ఏం చేయాలి అని నేను ఎక్కడ తగ్గకుండా చెప్పడం. అంటే ఇది ఏదైనా మొదటి అడిగే అవుతుంది. కాబట్టి ఇక్కడ టీచర్ అనే కాదండి, తల్లిదండ్రులుగా మీకు ఆ రైట్ ఉంది. అంటే మీ అందరికీ చెప్పగలదు, ఇక్కడ మ్యాక్సిమం అందరూ శాకాహారులే ఉంటారు. ఎవరైనా ఉన్న మనకి సంబంధించిన వ్యక్తులైనా తల్లిదండ్రులను ఎడ్యుకేట్ చేయగలిగితే సరైన ఆహారం ఏది, సరైన జీవన విధానం ఏది అనేది ఎప్పుడైతే తల్లిదండ్రుల పిల్లలకి చెప్తారో, టీచర్స్గా మా గురుతర బాధ్యత మరింతగా మేము చాలా బలంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతాము. కాబట్టి మనం పిల్లల్లో ఇవి ఒక్కటే కాదు, అంటే అహింస చెప్పాను. అయితే పిల్లల్లో మరి ధ్యానం చేయడం వల్ల ఎన్ని అద్భుతాలు జరుగుతాయి అనేది కూడా అది నా స్కూల్లో చూశాను. నేను సింగిల్ టీచర్, 5 క్లాసులు. సో పిల్లలు తక్కువ ఉండొచ్చు, కానీ మాకు విపరీతమైన అడ్మినిస్ట్రేషన్ వర్క్ ఉంటుందండి. అంటే మీరు అందరూ మాట్లాడినట్లుగా స్కూల్లో ఏ వర్క్ లేకుండా టీచర్లు ఉండే పరిస్థితి కాదు. ఎంత వర్క్ లోడ్ ఉంటుందనేది కష్టపడి పనిచేసే వ్యక్తికి తెలుస్తుంది. సో అలాంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు నేను అద్భుతంగా చేయగలుగుతున్నానంటే పిల్లల్లో ఉండే క్రమశిక్షణ నాకు ఎంతో సహకరిస్తోంది. సో వాళ్ళు నాతో ఎంత ప్రేమతత్వంతో ఉంటారంటే మీరు నమ్మరు. నేను ఉదయం స్కూల్కి వెళుతూ నేను వాళ్ళకి ఎదురు రావడం, వాళ్ళు నాకు ఎదురు వచ్చే ఆ ప్రేమ తరంగాలు నన్ను ఎప్పుడు రీచ్ అవుతాయి, నాకు ఎంత ఎనర్జీ వస్తుందంటే. సో ఇవన్నీ కేవలం పిల్లల్లో ధ్యానం చేయడం వలన అద్భుతంగా కలుగుతుంది. అండ్ పిల్లల్లో కూడా నేను వెళ్ళేటప్పటికి, నేను ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేస్తుంది రాజానగరం మండలం, రాజమండ్రి దగ్గర. సో ఆ పాఠశాల చాలా అస్తవ్యస్తంగా ఉంది. నేను వెళ్ళేటప్పటికి ఏంటి ఇంత పెద్ద పనిష్మెంట్ అనిపించింది ఈరోజు. చాలా ప్రతి ఒక్కరూ మెచ్చుకునే విధంగా నేను ఆ పాఠశాలను తీర్చిదిద్దుకోవడం, ఆ విద్యార్థుల్లో ఆ యొక్క విలువలు, నైతిక విలువలు కూడా కాదండి, ఆధ్యాత్మిక విలువల్ని నేను ఇప్పుడు వేసాను. కానీ వాళ్ళ హై స్కూల్కి వెళ్ళాక కూడా వాటిని మనలాంటి మాస్టర్స్ స్కూల్స్కి వెళ్ళి చక్కగా చేస్తున్నారు ఇప్పటికీ. కానీ సరి అయిన విధానంలో వెళ్ళి మీరు ధ్యాన ప్రచారం, ధ్యాన విద్యార్థిలో భాగంగా చేస్తే, మేము చేస్తూ మీరు ఇచ్చే ప్రోత్సాహంతో వాళ్ళల్లో అవి నాటుకుంటాయి. ఈరోజు చిన్నపిల్లలుగా గుర్తుంచుకోలేకపోవచ్చు, కానీ ఏదో ఒకరోజు ఆ విత్తనం ఖచ్చితంగా మొలకెత్తి తీరుతుంది. నా చేత్తో వేసిన విత్తనాలన్నీ అద్భుతంగా ఎదుగుతాయని నాకు ఎప్పుడు కూడా చాలా ప్రగాఢ విశ్వాసం. అది నేచర్ మీద, యూనివర్స్ మీద, గురువుల మీద. సో మరి ఈ ప్రాజెక్ట్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా మేము డాక్టర్ జీకే సార్ సహకారంతో, సార్ మార్గదర్శకత్వంలో మరింత మంది పిఎస్ఎస్ఎం మాస్టర్స్తో ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాము. సో ఆ సంకల్పానికి మీ అందరి యొక్క సంకల్ప శక్తి తోడవ్వాలని ఒక్కసారి గట్టిగా యూనివర్స్కి క్లాప్స్ ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. సో ఇప్పుడు రామరాజు గారు వైజాగ్ నుంచి ఒక పిరమిడ్ మాస్టర్ తాలూకా జీవితంలో అద్భుతంగా తయారైన తర్వాత మధ్యలో వచ్చే అపసవ్యతలు, ఎలా మనం పత్రిజీ మనకిచ్చిన అద్భుతమైన మాట, ప్రాపంచికంగా కోరి సాధించకూడదు, ఆధ్యాత్మికంగా కోరి సాధించాలి. ప్రాపంచికంగా ఊరికే వచ్చింది తీసుకోవాలి, మరి ఆధ్యాత్మికంగా వచ్చింది విడిచిపెట్టాలి అని ఒక అద్భుతమైన వాక్యాన్ని మనకి ఇచ్చారు. మరి ఒక పిరమిడ్ మాస్టర్గా ఎంత ఏకాగ్రతతో మనం చేసే పనుల్లో ముందుకు వెళ్ళాలి అనేది ఒక ప్రాక్టికల్ ఉదాహరణని మనం విని తర్వాత ఆ రైట్ కాన్సన్ట్రేషను, రైట్ యాక్షన్ అన్నటువంటి విషయాల మీద మరింత వివరంగా తెలుసుకుందాం. ఒక 5 నిమిషాలు ధ్యానం కూడా చేస్తాం మధ్యలో. రామరాజు. నమస్తే మాస్టర్స్. బుద్ధ పౌర్ణమి సందర్భంగా ఆ బుద్ధ భగవానుడికి, మైత్రేయ బుద్ధుడైన బ్రహ్మర్షి పత్రిజీ గారికి, డాక్టర్ జీకే గారికి ఆత్మ ప్రణామాలండి. నా పేరు రామరాజు. నేను 2011లో ధ్యానంలోకి వచ్చాను. 12లో స్పిరిచువల్ టాబ్లెట్ పరిచయం అయింది శ్రీదేవి మేడం గారి ద్వారా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేడం సార్ మార్గదర్శకత్వంలో మేము వర్క్ చేయడం జరుగుతుంది. భౌతికంగా, ఆధ్యాత్మికంగా వాళ్ళ గైడెన్స్తో మేము వెళ్ళడం జరుగుతుంది. అయితే 2012లోనే వచ్చిన వెంబటే నాకు రేవలపాలెంలో పిరమిడ్ బాధ్యతలు అప్పచెప్పారు సారు. 12 నుంచి 17 లోపు 5 సంవత్సరాలు
ఏ ప్రతిఫల ఆక్ష లేకుండా, ఏ ఆశ లేకుండా, ఏ స్వార్థం లేకుండా నేను ఆ బాధ్యతల్ని త్రికరణ శుద్ధిగా తీసుకొని నాకు ఎంతవరకు తెలుసో అంతవరకు నేను దాన్ని నిర్వర్తిస్తూ 12 నుంచి 17 5 సంవత్సరాలండి. 5 సంవత్సరాల్లో కూడా ఒక పిరమిడ్ని పూర్తి చేసాం. 5 సంవత్సరాలు అంటే మీరు అర్థం చేసుకోండి, మనీ ఉంటే 1 సంవత్సరంలో పిరమిడ్ కట్టొచ్చు. 5 సంవత్సరాలు దానికి టైం ఎందుకు పడ్డదంటే అందరికీ తెలుస్తుంది. మనీ ఉండాలి, టైం పెట్టాలి, సంకల్పం ఉండాలి. మొత్తం ఎక్కడ మనం పిరమిడ్ కడితే ఆ ఊరు తాలూకా ఎనర్జీ ఉండాలి. ఇవన్నీ చాలా కాన్సెప్ట్ ఉంది. ఇది ఎనర్జీస్ ఉండాలి. ఆ ఎనర్జీస్ అయితేనే ఆ పిరమిడ్ పూర్తవుతుంది. అవన్నీ కష్టసుఖాలు అన్నీ అనుభవించి, మంచి కష్టాలు అనుభవించి ఆ పిరమిడ్ని పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ పిరమిడ్ కూడా మన పత్రిజీ గారి చేతుల మీదుగా 2017లో అది ప్రారంభించుకున్నాం. అద్భుతంగా స్పిరిచువల్ ట్యాబ్లెట్కి ఒక అడ్మిషన్ సెంటర్గా ఫస్ట్ ప్రపంచంలోనే అది నెంబర్ 1గా ఉంటుందని జీకే సార్ చెప్పడం జరిగింది. పత్రి సార్ కూడా ఆ మధ్యన చెప్పారు, వైజాగ్లో రాబోయే మెగా పిరమిడ్కి ఇది గణపతి పిరమిడ్ అని చెప్పారు. ఆ 5 సంవత్సరాలు నాకు ఏమనిపిస్తే అది సార్ ఏం చెప్తే చేసుకుంటూ బ్రిక్ బై బ్రిక్ చక్కగా ఆ నాలెడ్జ్ని ఉపయోగించి చేసుకోవడం జరిగింది. అంతవరకు నా జర్నీ హ్యాపీగానే ఆనందంగానే జరిగింది. నాకు మోటార్ ఫీల్డ్ నాకు 2-3 బళ్ళతో వచ్చాను. నేను 14 బళ్ళు నేను చేసుకోగలిగాను ఆ 5 సంవత్సరాల్లోనే. ఎందుకంటే బ్రిక్ బై బ్రిక్ ఎదగాలని సార్ చెప్పినప్పుడు నాకు ఆ కాన్సెప్ట్ అంతా అర్థమయ్యి ధ్యానము ఈ భౌతిక జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకొని ఎలా చేసుకోగలగాలనేది నాకు మేడం సార్ గైడ్ చేశారు. వాళ్ళ సలహాలతోనే నేను వెళ్ళడం జరిగింది. అద్భుతంగా నా జీవనం సాగుతుంది. నేను మళ్ళీ మధ్యలో గాడి తప్పడానికి కారణం ఏంటంటే 2 స్వార్థాలండి. నేను పూర్తిగా డెడికేట్ అయ్యి టోటల్గా నేను ఈ సొసైటీలోకి అదే సేవ చేసుకోవడానికి వచ్చేయాలని ఒక స్వార్థం. ఆ స్వార్థం ఉందంటే ఎందుకంటే నాకు భౌతికంగా నాకు బాధ్యతలు ఉన్నాయి, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు. ఈ బాధ్యతలు కూడా తొందరగా నేను నిర్వర్తిస్తేనే ఇందులోకి రాగలను. ఎందుకంటే ముందు కుటుంబ ధర్మాన్ని మనం సవ్యంగా పాటించినప్పుడే సొసైటీని కూడా మనం సవ్యంగా చూసుకోగలమనే కాన్సెప్ట్ సార్ ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి తొందరగా నేను ఇందులోకి రావాలనే ఉద్దేశంతో ఏం చేశానంటే ఎప్పటిపడితేప్పుడు ఎన్ని కార్యక్రమాలు చేసినా సరే ప్రతి కార్యక్రమాల్లో కూడా మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండేవి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మళ్ళీ అందరం కలిసి కొంత అమౌంట్ వేసుకొని దాన్ని బడ్జెట్ని క్లియర్ చేసుకొని రావడం జరుగుతుంది. ఈ మధ్యలో నాకేమనిపించిందంటే అటేపు భౌతికంగా కూడా వాళ్ళందరినీ సెటిల్ చేసేయాలి, ఆధ్యాత్మికంగా కూడా నేను అద్భుతంగా మనీ పరంగా ఉండాలి. నేను ఎంత డబ్బులు అడిగితే అంత డబ్బులు జీకే సార్ అడిగినా మా సొసైటీకి ఎవరు అడిగినా నేను 1 కోటి రూపాయలైనా సరే ఇలాగా చెక్ రాసి ఇచ్చేయగలగాలి అనే అంత తపన నాకు ఉండేది. ఈ రెండిట్లో డైమెన్షన్లో నేనేం చేశానంటే తొందరగా ఇవన్నీ రీచ్ అయిపోవాలని చెప్పి నేను తప్పుడు దారిలో నడిచానండి. అవి తప్పుడు దారిలో నడుస్తున్నానని నాకు అప్పుడు తెలుసు. కానీ అయినా సరే తొందరగా పూర్తి అయిపోతే నేను ఇలా వచ్చేద్దాను ఆలోచనతో నేను ఆ గోల్డ్ కాయిన్స్ అని, ఆ వజ్రాలని, తర్వాత కొన్ని మీకు అందరికి తెలియకపోవచ్చు, ఈ టార్చ్ లైటు వెలగడం, కొన్ని చాలా కాన్సెప్ట్లు ఉన్నాయండి అందులో. దాని ద్వారా చాలా డబ్బులు వస్తాయి, కోట్ల రూపాయలు వస్తాయి. ఆ కోట్ల రూపాయలు కూడా నేను అలాగే ఇలాగ ఉపయోగిద్దామని చెప్పేసి ఒక 6 నెలలు తిరిగాను. 2 నెలలు 3 నెలలు తిరిగిన తర్వాత సార్తో అంటే అలాంటి ఎదవ పనులకి సార్ ఎవరు సమర్థించరు కదా, నేను చెప్పలా. ఒక్కో సందర్భంలో మా ఇంటికి వచ్చేటప్పుడు దారిలో సార్కి సాహసం చేసి నేను అది చెప్పడం జరిగితే సార్ ఒకటైతే గట్టిగా కొట్టారండి. ఇది ఇప్పటికి ఎవరికి చెప్పుకోలేదు, పబ్లిక్గా చెప్తున్నాను. అలా ఇలా కొట్టలేదు, టప్పని కొట్టారు. నా తండ్రి కొట్టారని ఫీల్ నాకు కలిగింది అక్కడ. వెంటనే ఆయన నేను కాళ్ళు చేతులు పట్టుకొని బ్రతిమలాడి, సార్ మా ఇంటికి రండి, నేను ఇది చెయ్యను, ఈ తప్పు చెయ్యను, ఇది నాకు అర్థమైంది, ఆ దెబ్బతో అర్థమైందని చెప్పి ఆ జర్నీలోనే మా ఇంటికి రావడం, అన్నీ చేయడం. మళ్ళీ ఆయన చెప్పేసి వెళ్ళిపోయారు. అన్నీ చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన మళ్ళీ ఒప్పించాను నేను. చూడండి మనసు ఎలా ఉంటుందంటే, సార్ ఇంకొక 2-3 నెలల్లో ఈ కార్యక్రమం అయిపోద్ది సార్, డబ్బులు వచ్చేస్తాయి సార్ అంటే నీ కర్మ అని మనసులో అనుకున్నారేమో, నన్ను ఇంక బాధ పెట్టకూడదు అని ఉద్దేశంతో సారు వీడు అనుభవంతోనే నేర్చుకుంటాడు ఎలా అని చెప్పేసి వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అలాగే 2-3 నెలలు సజ్జన భజన జరుగుతున్నాయి. జరుగుతూ నాకు నాకే రియలైజేషన్ వస్తుంది, ఎక్కడ ఏం పని
జరిగేసరికి కరెక్ట్గా 6 నెలలు అండి. 6 నెలల్లో బుద్ధ పౌర్ణమికి అదే గురు పౌర్ణమికి పౌర్ణమి ముందు నేను నిర్ణయించుకున్నాను. ఇంకా సార్ ఎన్ని చెప్పిన ఈ గురు పౌర్ణమికి గురు దక్షిణగా నేను సార్కి ఇచ్చే దక్షిణ ఇదే. నేను ఇందులోంచి బయటపడిపోయి బ్రిక్ బై బ్రిక్ ఎదగాలి, ఆధ్యాత్మికతని